ఏది ప్రేమ అనేది అహంకారం ఉన్నంత వరకు, నేను అనేది ఉన్నంత వరకు, ఆ ఈగో సెంట్రిక్ యాక్టివిటీస్ ఉన్నంత వరకు తెలియదు అన్నమాట. దాని గురించి వివరణలు ఇచ్చేటువంటి వివరణలు అనేవి ప్రేమ కాదు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తే అది ప్రేమ కాదు. కారణాలు కనుక్కుంటే అది ప్రేమ కాదు. కానీ ప్రేమ ఏంటి అనేది అన్వేషించేదానికుంటా ఏది ప్రేమ కాదు అనేటువంటి విషయంలోకి వెళ్ళి అన్వేషణ జరపాలి. ఇదే ఈరోజు టాపిక్ అన్నమాట. అయితే ఇక్కడ ప్రేమ అంటే లవ్, దేవుడు, గాడ్, ఈ రెండు పదాలు చాలామంది మనమందరం వాడుతున్న పదాలు, లోకంలో ఎక్కువగా వాడుతున్న పదాలు అవి. అందువల్ల అవన్నీ ఎన్నెన్నో అర్థాలతో, ఎన్నెన్నో ఎక్స్ప్లెనేషన్స్తో, ఎన్నెంతో భావజాలంతో బాగా ప్రెగ్నెంట్ అయింది, దాని నిండా నిండిపోయి ఉందన్నమాట. అంచేత అవన్నిటినీ విడిచిపెట్టి ఒక ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు. అంటే మనకు తెలిసిన దాంతో ఎంక్వైరీ అనేది ఎప్పుడూ కుదరదు. అందుకని తెలిసింది పక్కన పెట్టి ప్రశ్నిస్తూ లోపలికి వెళ్ళి మనం అన్వేషణ జరపాలి. అయితే దైనందిక జీవితం మనం గమనించినట్టయితే మన ఆలోచనలు, తర్వాత మాటలు, తర్వాత చర్యలు, ఇవన్నీ కూడా గమనిస్తే అందులో మనం ప్రేమ అనుకుంటుంటూ వెళ్తున్న విషయమే కానీ ప్రేమ లేని తనమే ఉంది అనేటువంటి దాన్ని మనం గమనించగలం. అనుకుంటున్నది ప్రేమ కాదు, భావిస్తున్నది ప్రేమ కాదు, ఊహిస్తున్నది ప్రేమ కాదు. తర్వాత దాని గురించి ఏవైతే ఐడియాస్ ఉన్నాయో అది ప్రేమ కాదు. బంధ జీవితంలో, బాంధవ్యాలలో ఏమైతే ప్రేమ ఉంది అని అనుకుంటుంటాం మనం. ఈ మధ్య ఒకరు నా దగ్గరికి భార్యాభర్తలు కౌన్సిలింగ్కి వచ్చారు. ఆ కౌన్సిలింగ్లో వాళ్ళు ఏం జరిగిందంటే, ఒక మాటలో చెప్పాలంటే భర్త ఎప్పుడు అనుకుంటుంటాడు అనమాట, నేను చేయవలసిందల్లా చేస్తున్నాను, ఆమెకు కావాల్సిందల్లా ఇస్తున్నాను, డబ్బు దశకం ఇస్తున్నాను, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తున్నాను, ఇంకా ఎందుకు ఆవిడ నా మీద ఒక ప్రేమ భావం పూర్తిగా కలిగి ఉండటం లేదు అని. భార్య అనుకుంటుంది, నేను అంటుందన్నమాట, చేయవలసిందల్లా నేను చేస్తున్నాను, నా భర్తకి అన్ని సేవలు చేస్తున్నాను, ఇంట్లో అన్నీ చూసుకుంటున్నాను, కానీ ఏదో లోపాన్ని ఆయన ఎంచుతుంటారు, కానీ ఇది గుర్తించరు అని. అంటే ప్రేమ అంటే అక్కడ ఒక గ్రాటిఫికేషన్ కాదు. అంటే అక్కడ ప్రతి ఒక్కరూ గ్రాటిఫికేషన్ ప్రేమ అనుకుంటారు. అంటే మనకి అది అందింది, అది అందిస్తున్నాము కాబట్టి అందించడంలో ప్రేమ ఉందని అనుకుంటాం, అది ఇవ్వడంలో ప్రేమ ఉంది, భార్యకి అది ఇస్తున్నాము, అది ఇస్తున్నాము అని, భర్తకు అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానంటే అది నిజంగా ప్రేమేమో అనుకుంటాం, కానీ అది ప్రేమ కాదు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమలో బాధ ఉండదు, గాయాలుండవు, తర్వాత అభిప్రాయ భేదాలు రావు, ఘర్షణ ఉండదు. అవి వస్తున్నాయంటే ప్రేమ అది ఎలా అవుతుంది? సో ఆధారపడడం ప్రేమ కాదు. మనం జీవితంలో అన్నిటి మీద, అన్ని విషయాల మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, అందరి మీద ఆధారపడుతున్నాం. ఇది నాది అనేటువంటి భావన, తన సొంతం అనేటువంటి భావన, దీంతో వ్యవహరించటం ప్రేమ అనుకుంటుంటాం. అది కూడా ప్రేమ కాదు. దట్ ఈస్ కాల్డ్ పొజెసివ్నెస్. ఇట్ ఈస్ నాట్ లవ్. సో అలాగే తెలిసిన జీవితంలో ఉండేటువంటి ఆధారపడటం, తనది నాది అనేటువంటి విషయాలు ఇవన్నీ పెట్టుకొని ఇది ఉండడం ప్రేమ, సెక్స్ ప్రేమ, ఇష్టం ప్రేమ,
సంతోషం ప్రేమ, ఇంద్రియ లోలత్వం ప్రేమ, ఇలాంటిది మనం ప్రశ్నించుకొని వెళ్ళాలన్నమాట. ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ అని. ఎందుకంటే బాంధవ్యాల్లో కనుక్కోవలసింది ఏంటంటే, ఇక్కడ ప్రేమని కనుక్కోవడానికి వీలున్నటువంటి ఒక భూమిక, ఒక వేదిక, అదే కుటుంబంలో ఉండేటువంటి బాంధవ్యాలన్నమాట. అంటే సన్నిహిత బాంధవ్యాలలో ఇంకా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఆ ప్రేమ లేనితనం అనేది. ప్రేమ అంటూ ఎందుకు, ఏది భ్రాంతిలో ఉన్నామో మనము, ఆ భ్రాంతి అనేది నిజమని నమ్ముతున్నామా, లేకపోతే నిజంగా ప్రేమ అంటే ఏంటి అనేది కనుక్కోవడానికి బాంధవ్యాలే చాలా చాలా ఉపయోగపడతాయి. దీని అందే, ఈ బాంధవ్యాల్లోనే నేను యొక్క స్వభావ స్వరూపాలు వెల్లడవుతుంటాయి. అంటే నేను అనేది వ్యక్తమవుతూ ఉంటుంది బాంధవ్యాలలో, ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అందుకే ప్రేమ కానిది ఏదో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ బాంధవ్యాలే ఆధారం. అంతేకాని బాంధవ్యాలు ఎంజాయ్ చేయడానికి, లేదా కోరికలు తీర్చుకోవడానికి, గ్రాటిఫికేషన్ కోసం కాదన్నమాట. కేవలం అందులో కొట్టుకుపోయే వారికి ప్రేమను గురించి కనుక్కునే అవకాశం లేనే లేదు. అంచేత సెల్ఫ్ డిస్కవరీ అనేది, సెల్ఫ్ నోయింగ్ అనేది కృష్ణమూర్తి గారు చెప్పిన విషయము, అది అత్యంత ప్రధానమైనది. సో అది పూర్తిగా జరుగుతూ ఉంటేనే కానీ అది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కనుక్కుంటూ తెలుసుకుంటూ చూస్తూ వెళ్తూ ఉండాలి, అలాగా ఎరుకతో, అప్రమత్తతతో. సో ఆ సెల్ఫ్ డిస్కవరీ అనేది బాంధవ్యాల్లోనే జరుగుతుందన్నమాట. బాంధవ్యాల్లో మనమేంటో మనం అనేది మనకి స్పష్టంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే సెల్ఫ్ డిస్కవరీ కోసం బాంధవ్యాలు ఉన్నాయి మనకి. అంతేగాని బాంధవ్యాల్లో మనము సుఖమో లేకపోతే ఆనందమో, కోరికలు తీర్చుకోవడానికో లేకపోతే కాలక్షేపానికో ఇవ్వబడలేదు బాంధవ్యాలు. ఈ బాంధవ్యాలు అనేవి సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ నోయింగ్కి ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే ఒక కారణంతో వ్యవహరించే విషయమే మనసుకు తెలుసు అన్నమాట. ఎప్పుడు కూడా అంతే. ఏదో ఒక కారణం, ఏదో ఒక మోటివ్ మన వ్యవహారంలో ఉంటుంది, మన చింతనల్లో ఉంటుంది. సో మానసికమైన నేను ఎప్పుడు కూడా దానికి ఆ కంటెంట్ లో మనం చూస్తే ఏదో ఒక కారణంతోనే ఒక పని చేయటం జరుగుతుంది. అంచేత ఆ కారణంతో చేసే పని ఎప్పుడూ కూడా, ఈ కారణం ఉన్నటువంటి విషయం ఏదైనా సరే అది తప్పకుండా ప్రేమ కాదు. ప్రేమకు, ఎందుకంటే నిజమైన ప్రేమకి కారణం ఉండదు, దానికి కారణం తెలియదు కూడా. పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, గౌరవం కోసమో, ధనం కోసమో, ఇలాగా మనము కారణం కోసం చేసే పనుల్లో, సుఖం కోసమో, తృప్తి కోసమో, ఇలాగ చేసేటువంటి పనుల్లో తప్పకుండా దీనికోసం అనేటువంటి వెనకాతలు ఉన్నప్పుడు అది ప్రేమ కాదు. సో దేనిపైన ఆధారపడితే అది ప్రేమ కాదు. కొంతమంది అంటారు, సేవా మార్గంలో నేను ఉన్నానండి, చాలా మందికి కుష్ఠరోగులకు సేవ చేస్తున్నాను, పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాను, ఆశ్రమాలు నడిపిస్తున్నాను, వృద్ధాశ్రమాలు, ఇంకా నా జీవితంలో చాలా తృప్తి ఉందండి అంటున్నారు. సో ఈ తృప్తి, ఆ తృప్తి కోసం సేవ, లేకపోతే అది సేవ, తృప్తి కోసం సేవ. సో అక్కడ కారణం ఉంది. సో బికాస్ యు ఆర్ గెటింగ్ దట్ గ్రాటిఫికేషన్ అండ్ trupti from that satisfaction, you are doing service. So can you do service for the sake of ఇన్పుట్లే డాక్టర్ రామకృష్ణ గారు ఒకసారి చూడండి. డాక్టర్ రామకృష్ణ డిస్కనెక్ట్ అయ్యారు. ఆర్ యు కమింగ్? పర్వాలేదు, ఉండమంటారా? వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ. చేద్దాం. అంటే అది ఓపెన్ అవుతుంది, అది ఎంతసేపు ఒక 5 minutes పట్టొచ్చేమోనండి.
అయితే ఇంకొకరు మాట్లాడేవండి, మీరు రాగానే మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం. ఓకేనా? పర్వాలేదా? మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇచ్చేస్తాం. ఓకే సార్? యా, అట్లాగే. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి చిన్న టేక్ సమ్ 5 minutes అంటున్నారు ప్రభంజన్ గారు. అలాగే సార్. రైట్. ఎస్. ఓకే. సో ఇప్పుడు కృష్ణపణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. హలో, వినిపిస్తుందండి నా మాట? వినిపిస్తుంది సార్. అందరికీ నమస్కారం. ఇవాళ మనం చర్చిద్దాం అనుకున్నటువంటి విషయము వాట్ లవ్ ఇస్ నాట్. దీనిపైన చాలా విస్తృతంగా మనకి మెటీరియల్ అంతా కూడా వినయ్ గారు, రామకృష్ణ గారు, కావలసినటువంటి కృష్ణమూర్తి గారు ఉపన్యాసాలు, వ్యాసాలు అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక 2 అంశాలు మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, తెలిసిన దాని నుండి ప్రారంభించడం అనేటటువంటిది కృష్ణమూర్తి గారు మొదటి నుంచి కూడా ప్రతిపాదిస్తున్నటువంటి విషయము. మనకు తెలిసినది ఏమిటి అంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, మనకు కలిగేటటువంటి భావోద్వేగాలు, తద్వారా మనము చేసేటటువంటి పనులు, వీటన్నిటినీ కూడా చాలా నిశితంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. మనలో చాలా రకాలైనటువంటి భావాలు రావడం అనేటటువంటి చూస్తూ ఉంటాము. భాష అనేటటువంటిది మనం సమకూర్చుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆలోచనలకి, భావాలకి, భావోద్రేకాలకి, వాటికి మనం పేరు పెట్టడం కూడా జరిగింది. ఏదో కోపం అనండి, ఈర్ష్య అనండి, ద్వేషం అనండి, ఇటువంటి పేర్లన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా చాలా బలంగా పనిచేసేటటువంటిది ఏమిటి అంటే మనలో కోరిక, డిజైర్. ఇందాక డాక్టర్ రామకృష్ణ గారు చెప్పినట్లుగా దీని వెనకాల ఒక ఉద్దేశ్యం ఉంది, అంటే ఒక లక్ష్యం ఉంది, ఒక కార్యకారణ సంబంధం ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటటువంటి ఆ సంబంధం ఒకటి ఉంది. అంటే అదే మనకు ప్రేరణగా ఉండి, అదే మనని ప్రేరేపిస్తూ ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి, ఏదో మనం పట్టుకోవాలి, ఏదో అనుభూతిని మనం చెందాలి అనేటటువంటి మోటివ్ తోటి, అనేటటువంటి బలమైనటువంటి ఆశయంతో మనం పనిచేయడం అనేటటువంటి జరుగుతోంది. అంటే ఈ కోరిక అనేటటువంటి దాన్ని మనం గమనించడం ముఖ్యము. అంటే దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి, ఏ రకంగా మనము దీన్ని ఆధారంగా చేసుకుని వ్యవహరిస్తున్నాము, ఇది ప్రేమ అవునా కాదా? అంటే అవునా కాదా కంటే, ప్రశ్న కంటే కూడా ముందు మనం ఏంటంటే, మరి మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలలో పరస్పరము ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడము, గౌరవించడము, లేదా అవతల వ్యక్తి యందు మనకు ఒక సద్భావం కలిగి ఉండడము, వారితోటి జీవితం పంచుకోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా. దీంట్లో మనకేంటంటే ఒక దాంట్లోంచే కదా మన భావాలు పుట్టాయి, మన మాటలు కూడా పుట్టాయి. మనం ఉదాహరణకి మనం అంతా కూడా సాధారణంగా ప్రేమ అనే మాట వాడుతున్నాము. మన పిల్లల యందు కానీ, మన పిల్లల యందు కానీ, భార్య భర్త యందు కానీ, లేకపోతే స్నేహితులతోటి కానీ మనం ప్రేమ అనేటటువంటి మాట వాడుతున్నాం. అట్లాగే కరుణ అనేటటువంటి మాట మాట్లాడుతున్నాం. అంటే ఏదో ఒక రకమైనటువంటి భావోద్రేకము కనుక మనకి లేకపోతే ఆ పదాలు రావు. ఆ పదాలు వాడుతున్నామంటే ఓహో ఇటువంటి ఒక భావం ఉంది, ఇటువంటి ఫీలింగ్, ఇటువంటి ఇమోషన్ ఒకటి ఉంది,
దానిని నేను ఈ పదంతో గుర్తిస్తున్నాను అనేటటువంటిది మనం సహజంగా అనుకునేటటువంటి విషయము. దాన్నే ఆధారంగా చేసుకుని మనం జీవిస్తున్నాం కూడా. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు లాంటి వారు వచ్చి చాలా కఠోరంగా మనకి ఏం చెప్తున్నారంటే, బాబు ఇది కాదు, ఇది కాదు అని నేను చెప్పడానికి కూడా కారణం ఏమిటి అంటే, దీని వెనుక నీ కోరిక అనేటటువంటిది ఉంది, భయం అనేటటువంటిది ఉంది, ఏదో ఆశించడం అనేటటువంటిది ఉంది. ఆ తథ్యాన్ని నువ్వు గమనించటం లేదు. మనస్సు అనేది ఒక పెద్ద అంతరాయము, మనకు పెద్ద బ్యారియర్గా పనిచేస్తుంది. ఇది ఆయన చెప్పేది కూడా నేను చెప్తున్నానని మీరు ఒప్పుకోవడం అనేటటువంటిది కాదండి ఇక్కడ కావాల్సింది. మీలో ఈ ఆవిష్కరణ అనేటటువంటిది జరగాలి. మీలో ఈ ఆత్మజ్ఞానం అనేటటువంటిది, సెల్ఫ్ నాలెడ్జ్ అనేటటువంటిది మీలో ఆవిర్భవించాలి. ఆ ఆవిర్భావానికి సరైనటువంటి భూమికని, సరైనటువంటి పృష్ఠభూమిని, బ్యాక్గ్రౌండ్ని మీరు ఏర్పరచుకుని చూడగలుగుతున్నారా యథాతథంగా? ఎందుకంటే వారు ఎన్ని సందర్భాల్లోనైనా ఒకటే మాట చెప్పారు, కెన్ యూ ఫేస్ ది ఫ్యాక్ట్? దానికి ఎంతో ఎనర్జీ కావాలి, దానికి ఎంతో ఒక రకమైనటువంటి నిజాయితీ పరమైనటువంటి దృక్పథం కావాలి. ఎందుకంటే మనస్సుకి ఏదైనా అసౌకర్యంగా ఉంటే అది దాటేస్తుంది, అది పక్కకి తోసేస్తుంది అది. కాబట్టి దాని లక్షణం అది. దాని లక్షణం ఏంటంటే, దానికి అసౌకర్యం కలిగిందనుకోండి, డిస్కంఫర్ట్లో ఉంటే గనక దాన్ని అది పరిశీలించడానికి ఒప్పుకోదు వెంటనే. ఈ పరిశీలనని ఒప్పుకోకపోవడం అనేటటువంటిది మనం అది కూడా గమనిస్తున్నామా? ఈ మైండ్ అనేటటువంటిది ఫ్యాక్ట్ని చూడగలుగుతోందా? మనం ఇంత నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, కోరికని, సంబంధ బాంధవ్యాలని, మనలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ఆశయాలని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాము. ఇంతకంటే పూర్తిగా భిన్నమైనటువంటిది, వీటిళ్లతోటి ఏమాత్రము సంబంధం లేనటువంటి ఒక స్థితి ఉంది అని ఆయన చెప్పడం వల్ల మనం నేర్చుకోవడం కానీ తెలుసుకోవడం కానీ కాదు, నీలో ఆవిష్కరించాలి. అది నిరంతరము కొనసాగవలసినటువంటి అన్వేషణ. ఏదో ఒక కన్క్లూషన్కి, ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఓహో ఇలా ఉందిట, కృష్ణమూర్తి గారు అన్నారు, ఇంకెవరో చెప్పారు, లేకపోతే దీంట్లో ఇలాంటిది ఒకటి ఉంటుందట. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు ఆయన అబద్ధం చెప్పరు కదండి, అవసరమై ఉంది ఆయనకి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి అటువంటి స్థితి ఏదో ఉందంటున్నారు కాబట్టి ఉండాలి. ఆ ఉండినటువంటి స్థితిని నేను కనుక్కోవాలి. ఇది కూడా మళ్ళా కోరికలోంచి పుట్టినటువంటి వ్యవహారమే. ఈ రకంగా మనము దాన్ని పరిశీలించలేకపోతున్నాము. అది ఉందా లేదా అనేటటువంటి నిర్ణయం కంటే కూడా ఈ నిరంతరము జరగవలసినటువంటి అన్వేషణ, జరగవలసినటువంటి ఆవిష్కరణ చాలా ముఖ్యం. ఎందుకంటే నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన కూడా మనస్సులోంచే పుడుతుంది. దానికి ఏదో ఒక ఆధారం కావాలి. కాబట్టి ఏదో ఒక మూలాన్ని వెతుక్కుంటుంది, ఏదో ఒక విషయాన్ని వెతుక్కుని దాన్ని పట్టుకొని ఉంటుంది. పట్టుకొని ఉంటే ఏంటంటే దానికి ఒక రకమైనటువంటి సంతృప్తినిస్తుంది, ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి సందర్భంలోంచి బయటపడుతున్నాను అనేటటువంటి భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ మనస్సు కల్పిస్తుంది. దాంట్లోంచే మనకు ఒక రకమైనటువంటి సంతృప్తి, ఒక రకమైనటువంటి సుఖాన్ని, లేకపోతే మనం దాన్ని భయాన్ని పోగొట్టేటటువంటి విషయంగా ఉంటుంది. కానీ అది తథ్యమా కాదా? అది నిజమా కాదా? దాంట్లో ఉన్నటువంటి యాథాత్మ్యం ఎంత వరకు ఉంది? దీంట్లో నిజంగా ఇది అవునా కాదా అనేటటువంటి నిశితమైనటువంటి పరిశీలనకి అందుకనే కృష్ణమూర్తి గారు పదే పదే చాలా ఎనర్జీ కావాలి. ఆ ఎంపిక లేనటువంటి ఎరుక ఏదైతే ఉందో, ఆ అలర్ట్నెస్, అవేర్నెస్,
చాయిస్లెస్నెస్, ఈ పదాలన్నీ కూడా వాడడానికి కారణం ఏంటంటే నిరాధారమైనటువంటి ఒక సందర్భాన్ని మీరు ఎప్పుడైనా కూడా దగ్గరగా పరిశీలించారా? చాలా నిశ్చితంగా మీరు పరిశీలించారు. నా ప్రతి ఆలోచన వెనుక ఒక కోరిక ఉండడము, ప్రతి కోరిక వెనుక ఒక ఆలోచన ఉండడము, ఇది చాలా పరస్పరం చాలా సన్నిహితమైనటువంటి సంబంధంతో కూడి ఉండడము, ఇదే జీవితం అనుకోవడము. మనం నిజంగా గనక మనం పరిశీలించుకుంటే ఈ విషయం చాలా స్పష్టమవుతుందండి. ఒకటేంటంటే మన కోరిక లేనటువంటి ఆలోచన వెనుక దాగి ఉన్నటువంటి కోరిక లేనటువంటి స్థితి ఉండదు. ఈ రెండు కూడా చాలా కలిసికట్టుగా వ్యవహరిస్తూ ఉంటాయి. మన జీవితానికి అంతటికీ కూడా ఇది ఆధారము. ఈ ఆధారం తీసేస్తే నాకు లోపల విపరీతమైనటువంటి గాబరా పుట్టేస్తుంది, భయం అనిపిస్తుంది, చాలా ఆందోళన కలుగుతుంది. ఏమిటండి, అరే నేను నా పిల్లల్ని నిజంగా ప్రేమిస్తున్నాను కదండి, నా పిల్లల యొక్క పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, లేకపోతే భార్య ఉంది, ఇన్నేళ్లుగా మంచి సత్సంబంధం కలిగి ఉన్నటువంటిది. ఇందాక డాక్టర్ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి ఉదాహరణ మనం ఏమనుకుంటామంటే బాధ్యతాయుతంగా వ్యవహరించడము, అవతల వ్యక్తికి ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికల్ని నేను తీరుస్తున్నాను కదా, భర్త ఆ రకంగా అనుకోవడము, భార్య ఏమో నేను వారికి కావలసినటువంటి సేవలన్నీ అందిస్తున్నాను కదా. మరి ఏమిటి అసంతృప్తి? ఎందుకు ఈ అసంతృప్తి ఉంది? అంటే మంచి సంబంధము కలిగి ఉన్నటువంటి దాంపత్యంలో కూడా ఈ అసంతృప్తి అనేటటువంటిది ఏదో రకంగా చోటు చేసుకుంటోంది. అయితే ఇది నిజమైనటువంటి బాంధవ్యమా? ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది, ఒకరి పట్ల ఒకరికి ఆదర భావం ఉంది, మంచి చేయాలనేటటువంటి దృక్పథం ఉంది. మరి ఇది ప్రేమ కాకపోతే ఇంకేమిటండి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే నేను అనుకుంటున్నాను అది నిజమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ నాలో ఉంది, నా పిల్లల యందు ఉంది, నేను వారి యొక్క మంచిని కోరుకుంటున్నాను, వారికి మంచిని చేస్తున్నాను అంటారు. కానీ కృష్ణమూర్తి గారు చెప్పారు అక్కడ, కాదు నువ్వు మంచి చేయటం లేదు అనడానికి నిదర్శనం ఏంటి అంటే ఆయన యువర్ సన్ అనేటటువంటి మాట గురించి ఒక చాలా విస్తృతంగా రాశారు. నువ్వు గనక నిజంగా నీ యొక్క సంతానము యందు నీకు గనక ప్రేమ ఉంటే వారిని ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలోనూ అంటే ఒత్తిడికి లోనైనటువంటిది, పరస్పరము స్పర్ధ కలిగినటువంటిది, కాంపిటీషన్ అనేటటువంటిది, ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లో పెంచుతున్నాము, ఇదే ఆధారంగా చేసుకుని పెంచుతున్నప్పుడు మనమున్నటువంటి అసంతృప్తితోటి, మనమున్నటువంటి భయాందోళనలతోటి ఆ పిల్లవాడిని కూడా అలాగే పెంచుతున్నాను తప్ప అంతకంటే భిన్నంగా ఏమీ చేయటం లేదు. అది మరి అప్పుడు ప్రేమ ఎట్లా అవుతుంది? మీకు నిజమైనటువంటి ప్రేమ అనేటటువంటిది ఏదైనా కనుక ఉంటే మీ చర్యలో అది కనిపిస్తుంది. మీ పిల్లవాడిని కానీ, మీ సంతానంలో ఉన్నటువంటి మీ వచ్చే భావితరాన్ని కానీ మీరు ఆ రకంగా చూడరు, ఆ రకంగా వాళ్ళని పెంచరు, ఆ రకమైనటువంటి వాతావరణం వాళ్ళకి సృష్టించరు. మీరు ఇటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఘర్షణతోటి కూడుకున్నటువంటి వాతావరణం సృష్టించారు అంటేనే అది ప్రేమ కాదు. అందుకనే తెలిసిన దాన్ని ఆధారంగా చేసుకుని ప్రారంభించమంటారు. ఏది కాదు, వాట్ లవ్ ఈజ్ నాట్ అనడానికి కూడా కారణం ఏంటంటే నువ్వు తెలిసినటువంటి విషయము, ఇది నాలో ఉన్నటువంటి కోపం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, భయము కానీ, ఆందోళన కానీ, నాకున్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాలు కానీ, ఇవన్నీ కూడా నిజమైనటువంటి ప్రేమ కాదు అనేటటువంటి ఒక స్పష్టతకి రావాలి. ఆ స్పష్టతకు వచ్చినప్పుడు అటువంటి మనస్సులోంచి ఆవిర్భవించేటటువంటి విషయాన్ని దానికి పేరు పెట్టనవసరం లేదు. దానికి మళ్ళీ పేరు పెట్టద్దు. మళ్ళీ ఇది లవ్ అండి, ఇది కంపాషన్ అండి, లేకపోతే ఇదన్నీ పేరు పెట్టే ప్రక్రియ అంతా కూడా మనస్సుకు చేసేటటువంటి పని. అందుకనే ది నేమ్లెస్ అంటారు కూడా ఒక్కో సందర్భంలో. కాల్ ఇట్ వాట్ ఎవర్ యూ లైక్, నువ్వు దాన్ని ఏం పేరు పెట్టుకుంటావు, పేరుతో నాకు సంబంధం లేదు. అది అసలు ఏ రకంగానూ పేరు పెట్టవలసినటువంటి చైతన్యం కాదది. దాన్ని స్పృశించడానికి ఉన్నటువంటి ఫ్యాక్ట్ని పూర్తి స్థాయిలో
సమగ్రంగా చూసేటటువంటిది, ఎదుర్కొనేటటువంటిది, దాన్ని నిశితంగా పరిశీలించేటటువంటి సామర్థ్యాన్ని మనము సమకూర్చుకోవాలి. తెలియని దాని గురించి ఎంతసేపు మాట్లాడినా మనకి దానివల్ల వచ్చేటటువంటి లాభం ఏం లేదు. పైగా కృష్ణమూర్తి గారే చాలా సందర్భాల్లో చెప్పారు, ఈ మాట్లాడడం అనేటటువంటి జరుగుతూ ఉంటుందండి. నేనేమనుకుంటూ ఉంటానంటే, నేను ఈ కృష్ణమూర్తి గారి అంశం పైన మాట్లాడుతుంటే నాకేదో అర్థమైపోయింది అనేటటువంటి భ్రమ కలుగుతుందండి ఒక్కోసారి. నాకు అర్థమైపోయింది, లేకపోతే కృష్ణమూర్తి గారి తత్వాన్ని నేను తెలుసుకోగలిగాను అనేటటువంటి భ్రమ కలుగుతూ ఉంటుంది. ఆ భ్రమని కూడా మనం పరిశీలించగలగాలి. నిజంగా నాకు కృష్ణమూర్తి గారి యొక్క బోధనలు నాకు అర్థమవుతున్నాయా, నాకు తెలుస్తున్నాయా, దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి ఆంతర్యాన్ని నేను కనుక్కోగలిగానా, ఆయన చెబుతున్నటువంటి ఆ స్థితిని ఎక్కడైనా కూడా నా జీవితంలో స్పృశించగలిగానా లేదా. ఎందుకంటే ఇది ఒకసారి జరిగేటటువంటిది కాదు, ఏదో పరీక్ష ఉత్తీర్ణమైనట్టు పాస్ అయినట్టు కాదు కదండి. ఇది నిరంతరము కొనసాగవలసినటువంటి అన్వేషణ, నన్ను నేను తెలుసుకోవడము అనేటటువంటిది, సెల్ఫ్ నాలెడ్జ్ అనేటటువంటిది ఒకసారితోటి అయిపోయేటటువంటి విషయం కాదు, ప్రక్రియ కాదు. ఆ నిర్వికల్పమైనటువంటి జాగృత అవస్థలో ఉండడము, ఏ రకమైనటువంటి చాయిస్ లేకుండా అలర్ట్ గా ఉండడము, ప్రతి దాన్ని కూడా మనం చాలా నిశితంగా పరిశీలించేటటువంటి సందర్భం ఉంటే బహుశా దాంట్లోంచి ఇది ఆవిర్భవించడానికి అవకాశం ఉంది అంటారు. ఎందుకంటే ది సెల్ఫ్ ఇస్ సంథింగ్ డైనమిక్ అన్నారు. అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, దాంట్లో చలనం ఉంది. ఒక అదేంటంటారంటే ఒక నది లాంటిది, ఆ ప్రవాహములో ఉన్నటువంటిది. ప్రవాహం ఉన్నటువంటి నదిని నేను ఆ ప్రవాహంతో అదే వేగంతో దాంతో మమేకమై దాన్ని చూడగలిగినప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యం అనండి, దాంట్లో ఉన్నటువంటి సౌందర్యం అనండి, దానికి ఏ పేరు పెట్టనవసరం లేదు, దాంట్లో తాదాత్మ్యము చెంది కలిగి ఉండడం అనేటటువంటిది ఆ వేగము, ఆ ఊర్జ, ఆ శక్తి, ఇవన్నీ కూడా అన్నారు ఆయన. యు నీడ్ ట్రెమెండస్ ఎనర్జీ అంటారు. ట్రెమెండస్ ఎనర్జీ ఫర్ వాట్? ఫర్ బీయింగ్ అటెంటివ్. నువ్వు అటెంటివ్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అనేటటువంటిది కలిగి ఉండాలి. అంటే దానికి ఈ ఎనర్జీ అనేటటువంటిది అవసరం. మనం ఏంటంటే అనేక విషయాల్ని పట్టుకుని రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటాం కాబట్టి ఈ ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, డిసిపేట్ అయిపోతుంది అంటారు. ఆయన ఒక చాలా గొప్ప మాట మనకి చెప్పినటువంటి సందర్భంలో ఏంటంటేనండి, అంటే చాలా చక్కటి ఉదాహరణ అది. దాన్ని మళ్ళీ ఆయన మాటల్లో పెట్టారు. ఆ మాటల్ని పట్టుకుని మనం అర్థం చేసుకుందాం అంటే కూడా ఒక్కోసారి ఇబ్బంది కలగచ్చు. కానీ ఆయన చెప్పినటువంటి చాలా ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే, నాలో ప్రస్తుతం ఉన్నటువంటి భావోద్రేకాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది అంతా కూడా నా మనస్సుని, నా చైతన్యాన్ని పొగచూరినట్లుగా ఉంది, పొగతోటి నిండిపోయినట్లుగా ఉంది. ఇట్ ఈస్ లైక్ స్మోక్. కానీ ఆ స్మోక్ అనేటటువంటిది ఏమాత్రమో కూడా పొగ చూరనటువంటిది, పొగ రానటువంటిది, ఒక మహోజ్వలమైనటువంటి ఒక అగ్ని లాంటిది అంటారు ఆయన ప్రేమను. ఈ ఉదాహరణ వెనకాల మనం అగ్నిని పక్కన పెడదామండి. ఎందుకంటే ఆ మహోజ్వలమైనటువంటి లవ్ ఈజ్ ఎ ఫ్లేమ్ వితౌట్ స్మోక్ అనేటటువంటి ఒక వాక్యం వాడారు. ఆ వాక్యం చాలా అందంగా ఉందండి, బాగుందండి అనుకోవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏం లేదండి. ఇట్స్ ఎ ఫ్లేమ్ వితౌట్ స్మోక్ అన్నది ఒక మనకి ఉదాహరణగా చెప్పారు. కానీ అసలు ఈ స్మోక్ అంటే ఏమిటి అనేటటువంటిది కూడా తెలుసుకోవాలి. ఈ పొగ అనేటటువంటిది అంటే ఎందుకు మనని ఆవరించి ఉంది, ఈ రకంగా ఎందుకు పూర్తిగా నా మనస్సుని, నా చైతన్యాన్ని మొత్తం ఆవరించి ఉంది, దీన్ని విడదీయలేకపోతున్నాను, ఈ పొగ లేకుండా ఉండేటటువంటి సందర్భం లేదు, దీన్ని స్పష్టతతోటి మనం చూడగలుగుతున్నామా? ఆ రకమైనటువంటి ఎనర్జీ తోటి, ఆ రకమైనటువంటి అవేర్నెస్ తోటి గనక మనం వ్యవహరించగలిగితే ఆ సెల్ఫ్ డిస్కవరీ అనేటటువంటిది, నన్ను నేను ఆవిష్కరింపజేసుకోవడము, ఒక
నిత్య నూతనమైనటువంటి ఒక చైతన్యాన్ని ఏదో రకంగా మనం స్పృశించగలగడము అనేటటువంటిది బహుశా జరుగుతుందేమో. ఏది కాదో తెలుసుకోవడం అనేటటువంటిది చాలా అవసరము. ఇది కాదు, ఇది ఉన్నటువంటి వ్యవహారం అంతటి వెనకాల కూడా కోరిక దాగి ఉంది, ఒక లక్ష్యము, ఒక ఉద్దేశ్యము దాగి ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు మానసికమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా చాలా పరిమితంగా ఉంటుంది. ఆ పరిమితమైనటువంటి వ్యవహారములో ఉన్నప్పుడు అపరిమితమైనటువంటిది, ఏ రకమైనటువంటి కొలమానము లేనటువంటిది అది ఎలా స్పృశించగలుగుతుంది? ప్రశ్నార్థకంగా దీన్ని పరిశీలించాలి. నేను నా వ్యవహారం అంతా పరిమితంగా ఉందా, దీంట్లోంచి అపరిమితమైనటువంటి స్థితిని మనం ఏమన్నా కూడా తెలుసుకోగలుగుతున్నామా? ది ఇమ్మెజరబుల్ అంటారు. అందుకని మనస్సు అనేటటువంటి దానికి మెజర్మెంట్ ఒకటే దానికి ఉన్నటువంటి వ్యవహారం అండి. దేన్నైనా కూడా ఏదో ఒక కొలమానం పెట్టుకుని కొలుచుకుంటూ ఉంటుంది, కంపేర్ చేసుకుంటూ ఉంటుంది, ఒకదానితో పోల్చుకుంటూ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ నాకేం కలుగుతుంది, ఇంతకంటే గొప్ప ప్లెజర్ ఒకటి ఉందా, సుఖం ఒకటి ఉందా, ఇంతకంటే నాకు సంతృప్తి, ఇప్పుడు ఉన్నటువంటి సంతృప్తి కూడా సరిపోదు, ఈ ఉన్న కొంతకాలం అయ్యేటప్పటికి ఈ సంతృప్తి కాదు, ఇంకా దీనికంటే పెద్ద గొప్ప సంతృప్తి నాలో కలగాలి. ఈ రకమైనటువంటిది ఇంకా 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 కావాలి అనుకునేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి కోరిక. అది ఆ బలమైనటువంటి కోరిక, బలమైనటువంటి లక్ష్యము, ఒక గమ్యాన్ని ఏదో రకంగా చేరాలి అనుకునేటటువంటి తాపత్రయము, ఇదంతా కూడా మనని మనం చాలా పరిమితం చేసుకుని వ్యవహరిస్తున్నాము. ఈ పరిజ్ఞానము కానీ, ఈ స్మృతి కానీ, ఈ అనుభూతి కానీ, ఇవన్నీ ఏవి కూడా మనకి తోడ్పడటం లేదు. కాబట్టి ఇది సమసిపోయేలాగా మనస్సు తన యొక్క చర్యని తనంతట తాను పరిశీలించుకుని నిశ్శబ్దంగా అయ్యేటటువంటి స్థితి కనుక ఉంటే, కృష్ణమూర్తి గారు ఉట్టంకించినటువంటిది, మనకి ఇన్ని రకాలుగా తెలియజేసినటువంటి ఆ స్థితిని మనము స్పృశించేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం. మళ్ళీ అక్కడ కలుగుతుంది ఆయన చెప్పారు కాబట్టి ఏదో రకంగా కలగాలి అనేటటువంటి కోరిక కాదు ఇక్కడ. ఆ సందర్భం ఏంటంటే అటువంటి స్థితిని మనము కలిగించాలి. కలిగించినప్పుడు దాంట్లోంచి ఏమొస్తుంది అనేటటువంటి దాని గురించి ఇంకా అవసరం లేదండి. అందుకని ఆయన ఇంకొక చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చేటటువంటిది స్మోక్ అండ్ ఫ్లేమ్ అనేటటువంటి ఉదాహరణలు కాకుండా ఆయన ఒక ఉదాహరణ ఏంటంటే ఈ కీపింగ్ ది డోర్ ఓపెన్ అంటారు. నువ్వు చేయగలిగిందల్లా కూడా కీపింగ్ ది డోర్ ఓపెన్. ఆ తలుపులు కిటికీలన్నీ తీసి పెట్టండి. ఎండ వస్తుందా, గాలి వస్తుందా, తుఫాన్ వస్తుందా, వేడి వస్తుందా, చలి వస్తుందా, ఈ ఆలోచనలు అవసరం లేదు. ఏదొస్తే అది స్వీకరించేటటువంటి చాయిస్లెస్ అవేర్నెస్ అంటే మరి అంతే కదండి. మీరంటూ ఏది ఎంచుకోని అవసరం లేదు, ఎంచుకున్నందువలన వచ్చేటటువంటి అదేం లేదు. ఎంపిక లేనటువంటి సందర్భం ఎప్పుడు వస్తుందంటే ఏది వస్తే అది దాన్ని యథాతథంగా స్వీకరించగలగడము. కాబట్టి కీపింగ్ ది డోర్ ఓపెన్. ఇలాంటి చాలా చక్కటి కొన్ని ఉదాహరణలు ఇచ్చారంటే ఇది ఆధారంగా చేసుకుని మన అన్వేషణ ప్రారంభించడానికి ఉంటుంది. అందుకనే ప్రిపేర్ ది సాయిల్ అంటారు కూడా ఒక సందర్భంలో. ఆ క్షేత్రాన్ని నువ్వు తయారు చేయి. ఆ క్షేత్రాన్ని సిద్ధం చేస్తే దాంట్లోంచి ఏ పంట వస్తుంది, ఎలా వస్తుంది అనేటటువంటి ప్రమేయం లేదు. ఇంకా మనం చేయగలిగినటువంటి పనుల్లో కూడా ఆయన చెప్పినట్లుగా ఆ తలుపులు తీసి పెట్టడము, ఆ క్షేత్రాన్ని సిద్ధం చేయడము, ఈ మనని ఆవరించి ఉన్నటువంటి పొగనంతా కూడా విడదీసేటటువంటి విషయాన్ని మనం గమనించడము. ఓహో ఇది కాదు, దీనికంటే కూడా భిన్నమైనటువంటి ఒక స్థితి గురించి మాట్లాడుతున్నారు, కానీ దాన్ని నేను మనస్సుతోటి తెలుసుకోలేను, నాకున్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిధిలో అది లేదు. ఈ సత్యాన్ని మనం గమనిస్తే కనుక దాంట్లోంచి ఆ ఆవిర్భవించేటటువంటి నూతనత్వం ఏమిటో మనకి తెలియడానికి అవకాశం ఉంది. అంతేగాని ఈ పదాన్ని కానీ పదజాలాన్ని కానీ నా మనస్సుకు అర్థమైనట్లుగా దీన్ని అన్వయించుకోవడం వల్ల
వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు అనేటటువంటి చాలా స్పష్టంగా మనకు కలగాలి. అది కలిగినప్పుడు వాట్ లవ్ ఇస్ నాట్ అన్నది తెలిసినప్పుడు వాట్ ఈజ్ లవ్ అనేటటువంటిది ఇంకా ప్రశ్న ఉద్భవించదు. ఇది కానప్పుడు ఉన్నదంతా అదే. ఇంకా దాన్ని మీరేం పేరు పెడతారు అనేటటువంటిది ఇంకా అనవసరం. ఆ స్థితిని గురించి మనకి చాలా మంచి ఒక రామకృష్ణ గారి వాళ్ళే ఇంతకు ముందే కొంతసేపటి కిందటే ఆయన ఒక 14 నిమిషాల టాక్ అనేటటువంటిది మనకి పంపించారు. అది కూడా చాలా చక్కగా, అంటే దాంట్లో కూడా ఈ సైకలాజికల్ మీ అనేటటువంటిది ఇది ఏ రకంగా తనను తాను సమకూర్చుకుంది, హౌ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్ సెల్ఫ్, ది ఐ అనేటటువంటిది, సైకలాజికల్ మీ అనేటటువంటిది, దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఒక అవకాశాన్ని కలిగిస్తున్న వాళ్ళం అవుతాము. దాంట్లోంచి ఏముద్భవిస్తుందో అది స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణపణి గారు, చక్కగా వివరించారు. ఇప్పుడే జేకే మన యూట్యూబ్ లో జేకే అఫీషియల్ ఛానల్లో వచ్చిందండి. అది ఇప్పుడే దాన్ని పోస్ట్ చేశారు. అది రాగానే నాకు సర్ఫేస్ రాగానే ఐ థాట్ విన్నాను ఇమీడియట్ గా. అది ఇంతకుముందు విన్నది, అది చాలా రిలవెంట్ గా అనిపించింది మన టాపిక్ కి, అందుకోసం మీకు పంపించాను. అవునండి, నేను కూడా విన్నాను. అది పూర్తిగా వినలేదు నేను, అంటే ఇప్పుడే కొంతసేపటి పంపించారు. అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడండి సార్. డాక్టర్ సుబ్బారావు గారు. ఎస్ సార్. ఎస్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వాట్ లవ్ ఈజ్ నాట్. అండ్ అదే ఇంకో రకంగా ఫైండింగ్ అవుట్ వాట్ లవ్ ఈజ్. కృష్ణమూర్తి గారు రకరకాల మీటింగుల్లో రకరకాల టైంలో ఆయన జీవితాంత 60 సంవత్సరాల్లో లవ్ గురించి చెప్తూనే వచ్చారు. ఆ లవ్, కంపాషను, ఫ్రీడమ్, బ్యూటీ అని పదాలు వాడతారు. అవి చాలా కాలం అర్థం అవడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఒక కోపం అంటే తెలుస్తుంది, ఒక భయం అంటే తెలుస్తుంది. కానీ లవ్, కంపాషన్ అంటే మనకు తెలిసిన లవ్ అలాంటివి, కంపాషన్ అంటే మనం తెచ్చిపెట్టుకునేవా ఏమిటనేది అర్థం కాదు. కానీ అది మన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంతకాలం మనం ప్రయాణం చేస్తున్నాం ఈ 6 నెలలు, అప్పుడు కొద్దిగా అవగాహన వస్తుంది. అది వాట్ ఈజ్ లవ్ అనేది, ఆర్ వాట్ లవ్ ఈజ్ నాట్ అనేది చూసుకుంటే అది ప్రేమ అంటే ఏమిటో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే ప్రేమ అనుకుని ఏం అనుకుంటున్నాం, ప్రేమని ఏమనుకుంటున్నాం, అది నిజమా కాదా అని తెలుసుకోవాలి. ప్రేమకు అడ్డంకులు ఏమిటి, ప్రేమ అనే స్థితి, అది ప్రేమ అనేది ఒక స్థితి అని అనుకుంటున్నాం, ఆప్యాయత అనేది ఒక స్థితి అనుకుంటున్నాం. అది టోటల్ ఫ్రీడమ్, కంప్లీట్ స్వేచ్ఛలోనే అది ఉద్భవిస్తుందని చెప్పి అది మనం తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. ఆ స్వేచ్ఛ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ మీ అంటారు. అంటే నేను అనే స్థితిని పూర్తిగా నిర్మూలిస్తే, నేనుని పర్మనెంట్గా చేయలేము, నిర్మూలన చేయలేము. ఎందుకంటే నిరంతరం అది కొడుతూనే ఉంటుంది. ఈ క్షణం వరకు మనం నిర్మూలించిన మరో క్షణంలో మనం అటెంటివ్గా ఉండం కాబట్టి మళ్ళీ కొత్తది పుడుతూనే ఉంటుంది. సో ఆ సెల్ఫ్, నేను అనేది, స్వీకరణం అనేది నిరంతర ప్రక్రియ. సో మనం ఏమాత్రం ఏమార్గా ఉన్నా, ఏమాత్రం అటెంటివ్గా ఉన్నా మనకి ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ వచ్చినప్పుడే, ఆ ఫ్రీడమ్ ఫ్రమ్ మీ అని వచ్చినప్పుడే లవ్ అనే స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ లవ్ అంటే మనం ఏమనుకుంటామంటే, దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇట్ ఈస్ లోడెడ్ వర్డ్ అంటారు లవ్, లైక్ గాడ్. రామకృష్ణ గారు చెప్పారు, కృష్ణపణి గారు చెప్పారు. గాడ్ అంటే మనం ఎంతో ఇమాజిన్ చేసుకుంటాం. ఒక శక్తి అని, ఒక దేవుడని, ఒక విష్ణు అని, ఒక క్రైస్ట్ అని, నిరాకారుడని రకరకాలుగా చెప్తాము, ఇమేజెస్ పెట్టుకుంటాము. బట్ ఏది నిజమో ఏది అబద్ధమో
అదంతా స్పెక్యులేషన్లోకి వెళ్తుంది. ఎందుకంటే మన ఇమాజినేషన్తో మన ఆలోచనతో చేసింది ఏది కూడా ఫ్యాక్ట్ కాదు. సో ఈ లవ్ అనేది రాకుండా ఏది అడ్డుకుంటుంది, ఆ స్థితి రాకుండా అడ్డుకుంటుంది ఏంటి? మన జీవితం అంతా పుట్టినప్పటి నుంచి చివరి వరకు వెళ్తే ఆ ఫ్రీడమ్ నుంచి వచ్చేదే, ఆ ఫ్రీడమ్ వచ్చినప్పుడు వచ్చేదే లవ్ అంటున్నారు. ఆ ఫ్రీడమ్ అంటే దేని గురించి? నేను అన్నది. ఆ నేను అంటే ఏమిటి ఇది తెలుసుకోవాలంటే నేను తెలుసుకోవడానికి అడ్డంకులు ఏంటి, నేను తెలుసుకోవడానికి అడ్డంకులు ఏంటో తెలిస్తే ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వస్తేనే లవ్. ఆ లవ్ అనే స్థితి, కంపాషన్ అనే స్థితి వచ్చినప్పుడు మనం ఏం చేసినా సరే అది రైట్ యాక్షన్ అవుతుంది, రైట్ బిహేవియర్ అవుతుంది. నేను పూర్తిగా మారుతాను కాబట్టి నా దైనందిక జీవితంలో ఉండే స్థితిలో గందరగోళం లేకుండా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు, భయం ఉండదు, కోరికలు ఉండవు. కోరిక ఇది కావాలి అది కావాలనే కోరికలు ఉండవు. నిరంతరం మనం చూడగలుగుతాము. ఒక జలసీ అనేది ఉండదు. సో ఇవన్నీ ఏమిటో తెలుసుకోవాలంటే, లవ్ అనేది అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ లవ్ కట్టవస్తున్నవి ఏమిటి అనేది తెలుసుకోవాలి. కృష్ణమూర్తి గారు అంటారు, ఇట్ ఇస్ సీరియస్ టాపిక్ కాబట్టి ఆయన ప్రతి టాపిక్లోనూ ఆయన ప్రతి మీటింగ్లో ఆయన చెప్తుంటారు, మనం కలిసి వెళ్తున్నప్పుడు నేను చెప్తున్నాను మీరు వింటున్నారని కాదు, నాకు తెలుసు మీకు తెలియదు అనేది కాదు, నేను అథారిటీ, నేను ఇక్కడ కూర్చున్నాను మీరు కింద కూర్చున్నారు అనేది కాదు. యూఆర్ గోయింగ్ టుగెదర్. నేను కూర్చున్నది కన్వీనియన్స్ కోసమే కూర్చున్నాను. ఆ గోయింగ్ టుగెదర్ అనేది కన్వీనియన్స్ కోసమే. బట్ ఐఎమ్ టాకింగ్ విత్ ఇండివిజువల్. అంటే ప్రతి ఒక్కరూ స్పీకర్తో డైరెక్ట్గా లింక్ అయి ఉంటారు. 1000 మందితో మాట్లాడినా, నలుగురితో మాట్లాడినా డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఆ మాట్లాడినప్పుడు మీరు వింటున్నారు. మీరు వింటున్నప్పుడు ఆ వినడంలోనే మెరకల్ ఉందంటారు, అద్భుతం ఉంటుందంటారు. అద్భుతం అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటారు. రకరకాల బ్యూటిఫుల్ వర్డ్స్ కాయిన్ చేస్తారు. అంటే మీరు వినడం, మీలో స్పందన రెండు ఒకటే మూవ్మెంట్ అంటారు. నేను మాట్లాడతాను, దానికి మీరు వింటారు, మీరు స్పందన వస్తుంది. లేకపోతే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మిమ్మల్ని తిట్టాను, మీకు బాధ కలుగుతుంది. సో నేను తిట్టడం అవుటర్ నుంచి అంటే మీలో మీరు బాధపడడం, లేకపోతే మీ కోపం రావడం అనేది మీ రియాక్షన్. సో అవుటరు ఇన్నరు అనేవి రెండు డివిజన్స్ కాదు, రెండు ఒకటే. అంటే నేను తిట్టడం, నాకు కోపం రావడం, ఈ రెండు వేరువేరు కాదు. అల్టిమేట్గా నేను సరిగ్గా వింటే నేను తిట్టడం విన్నారు, అంతరంగంలోంచి నాకు కోపం రావడం కూడా గమనించాం. ఉన్నది గమనింపే, అంతేగాని అందులో అవుటర్ అని బాహ్యం నుంచి వచ్చిన ఛాలెంజ్ వేరు, అంతరంగంలో వచ్చిన స్పందన వేరు అనేది కాదు. అది ఎప్పుడైతే గమనించామో అప్పుడు డివిజన్ అనేది ఉండదు. ఆ డివిజన్ ఉండదు. డివిజన్ లేనప్పుడు నేను అనే లేని స్థితి వస్తుంది. అది అటెంటివ్ స్టేట్ అని వస్తుంది. ఆ ప్రేమతో, కరుణతో, కేర్ తీసుకుని శ్రద్ధగా మనం ఎప్పుడైతే వింటున్నామో అప్పుడు ఆ డివిజన్ ఉండదు. ఆ క్షణంలో పుట్టేదే ప్రేమని అనుకోవచ్చు. ఎందుకంటే నేను లేని స్థితి అంటే టోటల్ ఫ్రీడమ్. సో కానీ మనము అలా జీవించట్లేదు. మనం ఎంతో గందరగోళంలో ఉంటాం జీవితము. నేనంటే ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది, ఏ మనిషి అని అలాగే ఉంది. అది కూడా మనం తెలుసుకోవాలి. యు ఆర్ ది వరల్డ్ అంటే మీరు ఆలోచనతో జీవిస్తున్నారు. మీరు చేసే ప్రతి చర్యకు ఆలోచనే మూలం. అలాగే ప్రతి మనిషి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే ప్రతి చర్యకి ఆలోచనే మూలం. సో ఆలోచనే మనం నడిపిస్తుంది. ఆలోచన అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం జీవిస్తున్నాం. కానీ ఆలోచన అనేది గతం నుండి వచ్చింది, ఒక అనుభవం ద్వారా వస్తుంది. అది నేను అదేంటి స్టోరేజ్ అవుతుంది. నాలెడ్జ్ మెమరీ కింద స్టోర్ అవుతుంది. ఆ రెస్పాన్స్ ఆఫ్ మెమరీ అంటే ఆ స్మృతుల్లోంచి బయటకు పుట్టుకొచ్చేదే ఆలోచన.
ఆలోచన ఎప్పుడు లిమిటెడ్, ఇండివిజువల్ అంటే ఎప్పుడు కూడా విభజనతో ఉంటుంది, అది చాలా లిమిటెడ్. ఎనీథింగ్ దట్ ఈస్ లిమిటెడ్ అంటే కొంచెం సంకుచితంగా ఉన్నది ఏ పని చేసినా అది వచ్చే చర్య, వచ్చే ఫలితము సంఘర్షణలో ఉంటుంది. సో ఆలోచన అనే ప్రక్రియతోటే మనం జీవిస్తున్నాం, ప్రపంచం అంతా అలాగే జీవిస్తుంది. సో మనకి వాళ్ళకి తేడా లేదు. సో ఈ ఆలోచన ప్రక్రియ అనేది వాస్తవాలతో ఎప్పుడు ఉండదు. అది ఎప్పుడు కూడా సరిగ్గా వినడం, సరిగ్గా గమనించడం చేయని స్థితిలో మనము ఆలోచనతో మాట్లాడుతుంటాం, అనుభవాలతో ఉంటాం. అది ఎప్పుడు కూడా వాస్తవాలను ఎప్పుడు ఫేస్ చేయదు. అది ఒక అభిప్రాయమనో లేకపోతే ఒక కన్క్లూజన్ తోటో లేకపోతే అది ఎస్ ఆర్ నో అనే కన్ఫ్యూజన్ తోటో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. మనల్ని ఏది గమనింపనివ్వదు, ఏది విచారణ చేయనివ్వదు. అది ఎప్పుడు కూడా డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మన ప్రవర్తన కూడా ఎవరినో ఒక డామినేట్ చేయడానికి ప్రవర్తించే పద్ధతిలో ఉంటుంది ఆలోచన వల్ల. ఇవన్నీ కూడా డామినేట్ చేయడం, ఇవన్నీ కూడా మనల్ని ఉన్నట్టు చూడలేకపోతున్నాం. ఇవన్నీ అడ్డంకులు. దీన్నే స్మోక్ అంటారు. ఇదే పొగ కింద ఉంటుంది. ప్రేమ అనే దాంట్లో ఆ ఫ్లేమ్ అంటే ఆ ప్రజ్వలన, అది కాల్చినప్పుడు ఒక పొగ కూడా రాదు. పొగ ఎప్పుడు వస్తుందంటే తడిచిన కట్టెలు మండుతున్నప్పుడు వచ్చేది పొగ. ఆ పొగతో మన కళ్ళు మండుతాయి, ఏమీ చూడలేము. వేడి కూడా సరిగ్గా ఉండదు, మనం చేసే పని కూడా కనపడదు, ఆ దీపం కూడా ఆ వెలుతురు సరిగ్గా ఉండదు, మసకబారు ఉంటుంది. అలాగా మన ఆలోచనతో వచ్చే అభిప్రాయాలు, ఈ ముగింపులు, ప్రెజుడీస్, ఇవన్నీ కూడా మనం ఏది చూడనివ్వదు. మనం చేసే యాక్షన్ ఆలోచన కాకుండా చేసే ఇంద్రియాలతో చేసే పని గమనింపు, చూడటమే. ఆ గమనింపు అనేది మనం అడ్డంకుగా వస్తే ఫ్రీడమ్ అనేది ఉండదు. అంచేత ప్రేమ అనేది పుట్టదు. అంచేత మనం చేసే పని అంతా కూడా ప్రేమరాహిత్యంలో ఉంటుంది. అంచేత ప్రపంచంలో ఏది చూసినా ద్వేషమే చూస్తాం, కన్ఫ్యూజన్లోనే ఉంటాం, సంఘర్షణలో ఉంటాం. ఇది ప్రపంచంలో నాకున్న ఇదే స్థితి ప్రపంచంలో అందరికీ ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా ఆలోచన అనే ప్రక్రియతోటే, ఆలోచన అనే ఇన్స్ట్రుమెంట్ తోటే పనిచేస్తున్నాం. సో మనం అందుకనే మనం కష్టాల్లోనూ గందరగోళంలో ఉంటాం. నేను కష్టాల్లో ఉన్నానంటే నేనున్నది ప్రతి చోట, ప్రతి మనిషిలోని కష్టాలు ఉంటాయి. ఆ ప్రపంచం అంతా కష్టాల్లోనే ఉంటుంది. మానవాళ్ళంతా కష్టాల్లోనే, కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. వాళ్ళు ఆ భరోసా కోసం అటాచ్మెంట్ అని పెట్టుకుంటారు. అటాచ్మెంట్ పెట్టుకుంటే దాంట్లో భరించలేక డిటాచ్మెంట్, దానికి ఆపోజిట్లోకి వెళ్తారు. అంతా ద్వంద్వంలోనే ఉంటారు. దేంట్లోనూ వాళ్ళకి స్థిరత్వం ఉండదు. అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఇంకా కావాలని ఒక సిచ్యువేషన్ వస్తుంది. దానికి ప్రెజర్ అని బ్యూటిఫుల్ వర్డ్ పెట్టారు. ప్లెజర్ ఎక్కువ అవుతుందో అక్కడ భయం కూడా కలుగుతుంది. ఆ భయం ఉన్న చోట, ఆ భయం ఉన్నంత వరకు దేన్ని చూడలేము. ఆ భయం నుండి విముక్తి పొందితే తప్ప మనము మనలో అంతరంగంలో ఉండే విషాదాన్ని, శోకాన్ని చూడలేము, అది అర్థం చేసుకోలేము. ఇది మానవాళి అందరిలోనే ఉంది, అంతులేని శోకము. ఈ శోకాన్ని కూడా పూర్తిగా అవగాహన చేసుకుంటే తప్ప మనకి ఫ్రీడమ్ అనేది రాదు. సో ఇవి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక పొగ కింద మనకు అడ్డుకుంటున్నాయి, చూడనివ్వట్లేదు. వాటి గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. అది తెలుసుకుని దాని నుండి విముక్తి పొందితే తప్ప మనకి విముక్తి కలగదు. ఆ విముక్తి అనేది మనం మాట్లాడుతున్నాం. ఆ విముక్తి పొందితే తప్ప ప్రేమ అంటే ఏమిటో మనకు అర్థం అవ్వదు. మనం ఏంటంటే జీవితంలో మనం ఒంటరితనంగా ఉంటాం, భయపడుతూ ఉంటాం, ఎవరు లేరనే స్థితికి ఉంటాం, ఏదో డిపెండెంట్ అవ్వాలనుకుంటాం. దాంతో మనం ఒక సంబంధం పెట్టుకుంటాం, ఒకరితో బంధం పెట్టుకుంటాం, అటాచ్మెంట్ చేస్తాం. ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉన్నదో మనకు కాన్ఫిడెంట్, ధైర్యం వస్తుంది.
వాళ్ళు నమ్ముకోవచ్చు అని అనుకుంటాం. ఆ మనిషిని మనం ఆరాధిస్తాం, ప్రేమిస్తాం. ఆ మనిషి చనిపోయినా లేకపోతే ఆ మనిషి ఇంకొకరితో వెళ్ళిపోయినా మనకి అంతలేని ఇది భయం కలుగుతుంది, అంతలేని నైరాశ్యం కలుగుతుంది, ఒక అసూయ కలుగుతుంది. ఆ అసూయ కలిగినప్పుడు హేట్రెడ్ అనేది ఉంటుంది. దానికి మళ్ళీ అతని నుండి దూరంగా ఉందామని ఒక ఆపోజిట్ ద్వంద్వంలోకి వెళ్తాం. అందులో కూడా ఆ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అనే వర్డ్స్ పెట్టారు బ్యూటిఫుల్గా. ఆ డిటాచ్మెంట్ అనే స్థితిలోకి వెళితే అక్కడ కూడా మనకి మళ్ళీ ఒంటరితనం అయిపోయినట్టు బాధ కలుగుతుంది. సో మనం ప్రతిదాన్ని, ఒక ఐడియాని కానీ, ఒక మనిషిని కానీ, ఒక ఇంటిని కానీ, ఒక ప్రాపర్టీని కానీ, ఒక చిత్రం కానీ, ఒక ఓల్డ్ ఫర్నిచర్ కానీ, యాంటిక్విటీ వాల్యూ ఉన్న ఫర్నిచర్ కానీ, ఓ ల్యాండ్ కానీ మనం అటాచ్ అవుతుంటాం. అటాచ్ నుంచి దానివల్ల వచ్చే బాధలు చూసి దాని నుండి బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తాం. ఇలాగ ఎప్పుడు కూడా గందరగోళంలో ఉంటాం. మనం ఏమనుకుంటాం అంటే, ఒకరితో బంధం పెట్టుకుని నేను ప్రేమిస్తున్నాను, ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు నాకు ప్రేమ ఉంది, నాకు లవ్ ఉందని అనుకుంటాం. కానీ ఆమె ఇంకొక ఎవరితోటో మాట్లాడినా, ఎవరి వైపు చూసినా మనకి జలసీ అనేది వస్తుంది. ఈ అసూయపడ్డం అనేది ప్రేమ అని అడుగుతున్నారు అని క్వశ్చన్ చేసుకుంటే అది ప్రేమ అవునో కాదో తెలుస్తుంది. ఆమె మనల్ని దూరం అయిపోతే హేట్రెడ్ వస్తుంది, ప్రియురాలు దూరం అయిపోతే హేట్రెడ్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో, మనం దైనందిక జీవితంలో పేపర్లో చూస్తున్నాం. ఎక్కడో దిక్కున ఒక అమ్మాయిని ప్రేమించలేదనే దీంతో ఒక యువకుడు యాసిడ్ పోయడం కానీ, చంపడం కానీ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నేననే ప్రేమిస్తున్నాననే అపోహలో ఉండి, ఆ ప్రేమ ఎప్పుడైతే తిరస్కరించబడిందని అనుకున్నాడో అతను ద్వేషంతో, అసూయ కలిగే ద్వేషంతో అతను దూరం వెళ్దాం అనుకుంటాడు. వెళ్ళలేక ద్వేషంతో అతను ఆమెను పొడవడానికో లేకపోతే చంపడం, ఏదో చేయడానికి, హాని చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇదన్నీ మనం దైనందిక జీవితంలో చూస్తూనే ఉన్నాం, పేపర్లో చూస్తున్నాం, ప్రపంచం అంతా చూస్తున్నాం, మీడియా అవుతున్న మూలాన్ని అన్నీ తెలుస్తున్నాయి ఎప్పటికప్పుడు. సో ఇవన్నీ కూడా ప్రేమని ఒక ఐడియా పెట్టుకుని దాన్నే ప్రేమ అనుకుని, ఒక ఐడియాతో అటాచ్మెంట్ అనే దాన్నే ప్రేమ అనుకుని వచ్చేది ఆ అటాచ్మెంట్ ప్రేమ అని ప్రశ్న వేసుకుంటే అది ప్రేమని చూడకుండా అడ్డుకుంటుంది. అలాగే మనం ముందుకు వెళ్తే డిజైర్, కోరిక అనేది తెలుస్తుంది. ఈ కోరిక అనేది ఎలా పుడుతుందో తెలుసుకుంటే అందులో నేను యొక్క రోల్ ఏంటో తెలుస్తుంది. ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు చాలా బాగుంది అనుకుంటాం. ఎప్పుడైతే మనం చూసామో వి గెట్ ఎ సెన్సేషన్, చాలా బాగుంది అని అనిపిస్తుంది. అంత సెన్సేషన్ వచ్చినంత వరకు అందమైన అమ్మాయి అయినా, అందమైన కార్ అయినా, ఒక షర్ట్ అయినా, ఏదైనా సరే అది తప్పులేదు. కానీ ఒక ఇమేజ్ ఫామ్ అయ్యి ఆ కారు లేకపోతే ఆ అమ్మాయికి భర్తగానో లేకపోతే ఆ కారులో నేను కూర్చొని డ్రైవ్ చేస్తున్న ఒక ఇమేజ్ వచ్చి ఆలోచనతో నాకు కావాలనుకుంటే అది ఆరిజిన్ ఆఫ్ డిజైర్. ఎప్పుడైతే అది వచ్చిందో అది నిరంతరము, అది నాకు రాలేకపోతే ద్వేషం వస్తుంది. లేకపోతే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తప్పేముంది అనుకోవడము. లేదంటే నేను ఒక జ్ఞానోదయం కావాలని ప్రయత్నిస్తున్నాను, దేవుణ్ణి కనుక్కోవాలని చూస్తున్నాను అని అనుకున్నప్పుడు అది చేయలేకపోవడము. లేకపోతే ఒక ఐడియాలజీతో కమ్యూనిజం వెళ్దాం అనుకుంటున్నాను అనుకున్నప్పుడు అది చేయలేనప్పుడు నాకు అంతులేని బాధ కలుగుతుంది. సో ఒక డిజైర్, కోరిక, ఆమెను ప్రేమించాను, లేకపోతే నా కొడుకు, నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను, నా భార్యని ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నప్పుడు ఆ డిజైర్ అనేది, కోరిక అనేది ప్రేమ అవుతుందా? మనము అది ప్రేమను అనుకుని దాంతోనే ప్రపంచం అంతా నడుస్తుంది, నేను ప్రేమిస్తున్నాను అని అనిస్తుంది. అలా కాకుండా నా వారిని ప్రేమిస్తున్నాను అనకుండా ప్రపంచం అంతా ప్రేమించగలుగుతున్నాను అని చూసుకుంటే అది చేయలేము కూడాను. ఎన్ని సూక్తులు విన్నా, ఎన్ని రిలీజియన్స్ సీక్రెట్ బుక్స్ చదివినా, ట్రెడిషన్ అని ఎంత చెప్పినా మనము అది చేయలేం. ఎందువల్ల నాలో ఉండే నేను అనేది చాలా
ప్రతిబంధకం అవుతుంది. ఆ నేను అనేది ముందుకు వెళ్ళనివ్వదు, ఎవరిని చూడనివ్వదు. నువ్వు వేరు నేను వేరు అనేది చాలా బలంగా నాటుకుంది. దాన్ని ఏ శక్తి కూడా అడ్డుకొనలేదు. ఆ నేను అనేది బలవంతంగా చేద్దామంటే వీలు కానిది. అటువంటి కోరిక, అటువంటి ప్లెజర్ అనేది ప్రేమ అవుతుందా? ప్రేమ అనుకుని ప్రపంచం అంతా అలాగే తిరుగుతుంది. దాంతో జరిగే అనర్థాలన్నీ మనం చూస్తున్నాం. ఆ కోరిక చెల్లకపోతే వచ్చే అనర్థాలన్నీ కూడా చూస్తున్నాం. దాంట్లో వచ్చే హింసా ప్రవృత్తి. హిమాలయాల్లో నేను నాది మా దేశం అని చెప్పి నేను అనుకుంటే, మాదని చెప్పి ఇంకో దేశం అనుకుంటుంది. దాంతో యుద్ధాలే జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రేమను అనుకుని మనం భ్రమిస్తున్నది ప్రేమ కాదని మనకు తెలుస్తుందా అని ప్రశ్న వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వెళ్తే భయం అనేది ఉంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే భయం ఉంది, గౌరవం ఉంది, పెద్దలంటే గౌరవం ఉంది, భయం ఉంది. ఇలాగా భయం అనేది చూసుకుంటున్నాను. భయం ఉన్న చోట ప్రేమ ఉంటుందా? ఎక్కడైతే బలీయమైన కోరిక ఉంటుందో, పర్సెట్ ఆఫ్ డిజైర్, కోరిక అనేది మళ్ళీ కలగాలనే స్థితిని ప్లెజర్ అంటారు. ఆ ప్లెజర్ ఉన్న చోట భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది పూర్తిగా అర్థమవుతే తప్ప మనకి నిజమేమిటో తెలియదు. ఆ భయము మానవాళ్ళని పెద్ద బరువు కింద ఒక ఎంతో భారంగా ఉండి బాధిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా కూడా భయం అనేది రూల్ చేస్తుంది. ఏమవుతుందో అని భయం. అది కాలంలో ఉంటుంది. కాలమే కారణం. మూమెంట్ ఆఫ్ టైం అనేది భయానికి కారణం. భయం అనే దానికి కారణం అవుతుంది. ఆ భయం ఉన్న చోట ప్రేమ ఉంటుందా? ప్రేమకి భయం అనేది కారణం అవుతే, భయంలో ప్రేమ ఉంటుందని అనుకుంటే అది నిజమో కాదో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అలా ఇంకా ముందుకు వెళితే దుఃఖం అనేది చూసుకుంటే, మానవాళ్ళంతా కూడా దుఃఖంలోనే ఉంటున్నాం. దుఃఖం ఉన్న చోట ప్రేమ ఉండదు. దుఃఖము పూర్తిగా అంతమవుతే తప్ప నాకు నేనున్నది విముక్తి కాదు. దుఃఖం అంటే ఏంటో తెలుసుకోవాలంటే అది కాలంలోనే ఉంది, ఆలోచనతో వస్తున్నది. అది కారణం కూడా తెలియకపోవచ్చు. ప్రపంచం అంతా కూడా ఎప్పుడు ఎవరొకరు మనకు దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి యుద్ధాలలో చనిపోతూనే ఉన్నారు. ఆ దుఃఖము అలాగ మానవాళ్ళని కట్టుకుంటుంది. ఆ దుఃఖం అన్నంత వరకు ప్రేమ అనేది రావటం కష్టము. అది పెద్ద అడ్డంకి. ఇందులో ఏ ఒక్కటి అయినా అడ్డంకి, ఏ ఒకటిన్నా సరే మనకు విముక్తి అనేది కలగదు. నేనంటే ఏమిటో తెలుసుకోలేము. అంతులేని దుఃఖంతో ప్రపంచం అంతా బాధపడటం మనం చూస్తున్నాము. మన జీవితంలోనే మనం చూస్తున్నాము. మనలో అందరిలో కూడా ఎవరో ఒకరు చనిపోవడం జరుగుతుంది. ఒక యుద్ధంలో చనిపోవడమో, యాక్సిడెంట్లో చనిపోవడమో జరుగుతుంది. అందువల్ల ఆ దుఃఖం అనేది ఎప్పుడు కూడా నిరంతరం కూడా మన మనసుల్లో ఉంటుంది. మనకు కనబడదు, కారణం తెలియదు, కానీ అది మనం ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. ఒక ఒంటరితనం చేస్తుంటుంది. ఇంటెన్స్ మిజరీ ఇట్ కాజెస్. సో మనం చూసుకుంటే ఈ ప్రేమ అనేది ఏమిటో తెలియాలంటే వీటి గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. మనకి ఒంటరితనము, ఎంప్టీనెస్ అనే స్థితి నుంచి మనం అదే ప్రేమ అనుకుని చూసుకుంటే అందులో జలసి అనేది ఒకటి ఉంటుంది. 1 minute సార్. వీటినే కృష్ణమూర్తి గారు చెప్పిన ఫ్లేమ్ విత్ స్మోక్ అని అనుకోవచ్చు. ఆ ఫ్లేమ్ విత్ స్మోక్ అనేది ఏమిటో తెలుసుకుంటే, అది పూర్తిగా అవగాహన చేసుకుంటే, దాని నుండి విముక్తి కలిగితే తప్ప మనకు ప్రేమ అనేది కానీ, ఆ కరుణాన్ని కానీ, ఆప్యాయతను కానీ, సౌందర్యం అంటే ఏమిటో, జీవితంలో సౌందర్యం అంటే ఏమిటో మనకు అర్థమవుతూ అవగాహన రాదు. ఆ స్థితిలోకి రాలేము. అది ఎప్పుడు వస్తుందంటే, నేను అంటే ఏమిటి, ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి,
జలసీ ఉన్న చోట, హేట్రెడ్ ఉన్న చోట లవ్ అనేది లేదని అర్థమైనప్పుడు, సంపూర్ణంగా అర్థమైనప్పుడు, అలాగే కోరికలు ఉన్న చోట లవ్ అనేది ఎప్పటికీ ఉండదని తెలిసినప్పుడు, అలాగే ప్లెజర్ సీకింగ్ అనేది ఉన్నప్పుడు, when you are seeking pleasure, pursuit of pleasure, అది ఉన్నతమైనదని అవ్వచ్చు. అంటే ఒక దేవుడి గురించి లేకపోతే ఆధ్యాత్మికంగా నేను ఉన్నతంగా వెళుతున్నాను, నేను సన్యాసం పుచ్చుకున్నాను అని చెప్పి నేను చెప్పుకున్నా, లేకపోతే సోషల్ సర్వీస్ చేస్తున్నాను చెప్తున్నా, అది ఆ ప్లెజర్ అనే దాంట్లో మనం విముక్తి అవ్వలేదు. ఆబ్జెక్ట్ ఆఫ్ ప్లెజర్ ఇస్ ఇంపార్టెంట్. నీ మనసు దేనో దాన్ని పాకులాడుతుంది, ఏదో అవ్వాలని కోరుకుంటుంది. అది ఉన్నంత వరకు సత్యాన్ని గ్రహించలేవు, అంధకారంలోనే ఉంటావు. దాని గురించి నువ్వు ఏదైనా చేస్తావు. దానివల్ల సంబంధ బాంధవ్యాల్లో ఎంతో అవరోధం కలుగుతుంది, ఎంతో కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. అది మనం నిత్య జీవితంలో చూస్తున్నాము. అలాగే భయం ఉన్న చోట మనసు శాంతంగా ఉండదు, దేన్ని చూడలేదు, ఏదో అవుతుందని భయం జరుగుతుంది. చనిపోతామని భయమో, లేకపోతే మనకేదో ఇదివరకు వచ్చిన అనుభవం ఒక నొప్పి మళ్ళీ మళ్ళీ వస్తుందేమో, ఆ జబ్బు వస్తుందేమో, అలా దెబ్బ తగులుతుందేమో అనే భయం ఉన్నప్పుడు దేన్ని చూడలేను. దేన్ని చూడలేనప్పుడు నా మనసు ఎప్పుడు కూడా గందరగోళంలో ఉంటుంది. భయము అనేది కూడా ఒక హింస కింద లెక్క, ఒక వైలెంట్ యాక్ట్ కింద లెక్క. బికాజ్ భయపడుతున్నది ఎప్పుడైనా సరే, ఎవరైనా భయపడితే మొండికి వేస్తాడు, మొండికి వేసినప్పుడు ఏదైనా చేస్తాడు. సో ఒక ఎనిమి నన్ను నా దేశాన్ని ఆక్యుపై చేస్తున్నాడు అన్నప్పుడు నాకు భయం వేసినా సరే ముందుకు వెళ్ళి చంపడానికి ట్రై చేస్తాను. సో ఐ కెన్ కిల్ ఆర్ బి కిల్డ్. సో ఇదంతా కూడా భయం వల్ల వచ్చే భయంకరమైన పరిణామాలు. ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం, ప్రపంచంలో చూస్తున్నాం, వివిధ దేశాల మధ్య చూస్తున్నాం. ఇవన్నీ కారణం ఏంటో పూర్తిగా గ్రహిస్తే, ఆ భయం ఉన్న చోట, భక్తి భయం ఉన్న చోట మనము ప్రేమను అనుకుంటున్నాం. నేను భయపడతానండి అంటే దానికి అది ప్రేమ కింద లెక్కకి రానే రాదు. అది మనం అర్థం చేసుకున్నామా అనేది చూసుకోవాలి. అలాగే శోకం ఉన్న చోట, లోన్లీనెస్, మిజరీలో ఉన్నవాడు సత్యాన్ని దర్శనం చేసుకోలేడు. అక్కడ ప్రేమ ఉండదు. అది సంపూర్ణంగా మనం చేయాలి. నేను శోకం అంటే ఏంటో పూర్తిగా దానితో జీవించి దాని నుండి అర్థం చేసుకుని బయటకు వెళ్ళగలనని చూడాలి. ఆ శోకం ఉన్న చోట ప్రేమ ఉన్నది. నాకు దేవుడు అంటే భయము. ఐఎమ్ ఫేసింగ్ ద సారో ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్పి సేవియర్ అన్నాడు. సో సారోకి అంత వాల్యూ ఉంది, అంత మేజర్. ఇట్ హాజ్ ఇంపాక్టెడ్ ది మానవాళ్ళంతా కూడా ఇంపాక్ట్ చేసింది. దాన్ని ఆరాధిస్తారు, దాన్ని ప్రేమిస్తారు. ఆ నేనే సత్యమును జీవమునై ఉన్నాను అంటారు. అది నిజంగా ప్రేమ లేకపోతే కాలంలో కల్పించుకున్న స్థితుల్లో వచ్చిందా, ఆలోచనతో వచ్చిందా, అల్పమైన టూల్తో వచ్చిందా? ఇది గ్రహిస్తే ఇవన్నీ కూడా అవరోధాలు అవుతున్నాయి, అడ్డంకులు అవుతున్నాయి. నేనేంటో తెలుసుకున్నంత వరకు, కంప్లీట్ నా గురించి నేను పూర్తిగా తెలుసుకున్నంత వరకు నాకు ఇవన్నీ అవరోధం అవుతాయి. ఆ స్థితిలో ఫ్రీడమ్ అనేది ఉండదు. ఫ్రీడమ్ అంటే ఆప్షన్స్ ఆఫ్ మీ, లేని స్థితి. అక్కడే ఆ ఫ్రీడంలోనే క్రియేటివిటీ ఉంటుంది. క్రియేటివిటీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ మీ. ఇవి రెండు కూడా సినానిమస్. అందులోనే కంపాషన్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది, లవ్ ఉంటుంది. ఆ స్థితిలోకి రావాలంటే ఆల్రెడీ చెప్పారు రామకృష్ణ గారు, డాక్టర్ గారు, కృష్ణపల్లి గారు చెప్పారు. అది ఇట్ రిక్వైర్స్ సెల్ఫ్ నాలెడ్జ్. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది అంటే నా గురించి నేను నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే నాకు అనుభవాల్లోంచే ఆలోచన పడుతుంది. నా కాన్షియస్నెస్ చైతన్యం నిండా ఈ అనుభవాలే ఉన్నాయి. అదే నాలెడ్జ్ కింద స్టోరీ, మెమరీ కింద ఉంది. దానిలోంచి వచ్చేదే ఆలోచన. ఆలోచన అనేది
వెరీ బ్యూటిఫుల్ టూల్. అది లేకుండా మనం ఈ మీటింగ్ కండక్ట్ చేయలేము, మనం బతకలేము. వ్యవహారిక జీవితంలో, టెక్నాలజికల్ లైఫ్లో కూడా ఆలోచన లేకపోతే మనం జీవించలేము. ఆ ఆలోచన డ్యూ టు సమ్ రీజన్ ఇట్ హస్ టేకెన్ ఎ రాంగ్ టర్న్. అది మానసిక ప్రపంచంలో అది ఒక పెద్ద జ్ఞానం కింద దాన్ని తయారు చేసి ప్రపంచాన్ని ఆడిస్తుంది. అది కింగ్ కింద ఉంది. అదే నేను అనే ఒక స్థితిలో ప్రపంచాన్ని ఏలుతుంది. అది చాలా సంకుచితమైనది, విభజిస్తూనే ఉంటుంది, ఎప్పుడు మెజర్ చేస్తుంది, నీకెంత నాకెంత, నువ్వు గొప్ప నాకు గొప్ప అని కంపేర్ చేస్తూనే ఉంటుంది. సో అటువంటి టూల్ అనేది ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. మన సెన్సెస్, ఇంద్రియాలు అనేవి అతి ముఖ్యమైనవి. అన్ని యానిమల్స్ కూడా చూడటం, వినడం, స్మెల్ ద్వారానే పనిచేస్తున్నాయి, రుచి ద్వారానే పనిచేస్తున్నాయి, స్పర్శ ద్వారానే పనిచేస్తున్నాయి. వాటిలో ఆలోచన అనేది జీవించడం వరకే పనికొస్తుంది. వాటిలో ఎప్పుడు కూడా జ్ఞానం అనేది ఉండదు. సో అవి భయం లేకుండా ఉంటాయి. అవి పోగు చేసుకోవడము, అక్యుములేట్ చేయడం అనేది ఉండదు. హేట్రెడ్ ఉండదు. అవి తన ఇన్స్టింక్ట్ ద్వారా పనిచేస్తాయి. ఆ ఇన్స్టింక్ట్ అనేది మనము సంహో తెచ్చుకున్నాము. చిన్నపిల్లల్ని పుట్టినప్పుడు మదరు బేబీని ప్రేమిస్తుంది. అలాగే బేబీని మదరు ప్రేమిస్తుంది. అంతులేని ప్రేమ కనబడుతుంది తల్లిలోను, ఆ బిడ్డలోను. ఈజ్ ఇట్ రియల్ లవ్ అని చూసుకుంటే అది నెసెసిటీ అని అనిపిస్తుంది. బిడ్డ లేకుండా తల్లి ఉండలేదు. అది యానిమల్స్ లో ఉంటుంది, యానిమల్స్ లో కనబడుతుంది. అది మనుషుల్లో కూడా అది ఆ ఇన్స్టింక్ట్ వచ్చిందా ఎవల్యూషన్ లో అని చూసుకుంటే అది ప్రేమ అంటే నెసెసిటీ వల్ల వచ్చేది ఏది కూడా ప్రేమ కానేరదు. అది మనుషుల్లో ఒక కొంత వయసు వచ్చాక యానిమల్స్ వదిలేస్తాయి. అలాగే మనం కూడా పిల్లల్ని పట్టించుకోము. ఎందుకంటే పేరెంట్స్గా మనకు బాధలు చాలా ఉంటాయి. మనం బోరీస్లో మనం ఉంటాము, మన ఎర్నింగ్ ఇవన్నీ చూసుకుంటాం. వీ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ అప్ ద ఫ్యామిలీ. బట్ ఆర్ యూ టేకింగ్ రియల్ రెస్పాన్సిబిలిటీ అని చూసుకుంటే వీఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమిటంటే నేను సరిగ్గా వింటున్నానా, సరిగ్గా గ్రహిస్తున్నానా, జీవితం అంటే ఏమిటి తెలుసుకుని, ఫ్రీడమ్ అనేది నేనంటే ఏమిటో తెలుసుకుంటున్నానా అనే స్థితిని మనము ఇది మనం చూసుకుంటున్నామా లేదా అంటే వీఆర్ హైలీ రెస్పాన్సిబుల్. సో నేను నా బాధ్యతను తీసుకుని, నా గురించి నేను తెలుసుకుని స్వేచ్ఛ పొందుతానా, ఆ స్వేచ్ఛ ద్వారా నేను మార్పు జరుగుతుందా, మానవుడిలో మార్పు జరుగుతుందా. నేనే యు ఆర్ ది వరల్డ్ అంటారు. సో నాలోనూ ప్రపంచంలో ఉన్న మిగతా మనుషుల్లోనూ తేడాలి. నేను మారితే ప్రపంచమే మారుతుంది అనేది నేను తెలుసుకుని బాధ్యతగా నేను చేయగలుగుతున్నాను. దానికి చేయవలసింది నిరంతర సెల్ఫ్ నాలెడ్జ్ అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే అనుభవాలు కొత్తవి వస్తూనే ఉంటాయి. వచ్చిన అనుభవం మళ్ళీ నేను కింద మారుతూ ఉంటుంది. సో అది నిరంతర ప్రక్రియ. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అటెన్షన్లో ఉండి శ్రద్ధగా ఉన్నది ఉన్నట్టు గమనించగలమా, ఆ గమనింపులో నేను అనేది ఎంటర్ అవుతే ఉన్నది ఉన్నట్టు చూడకుండా బికమింగ్ అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. సో బీయింగ్ ఇన్ బికమింగ్లోకి వెళ్తున్నాను. అది డిజైర్ ఆర్ ఇది లేజినెస్ అనేది చూసుకుంటే రకరకాలు చూసుకుంటే నేను దాన్ని సబ్మిషన్ అవుతున్నాను, లేకపోతే జడ్జి చేసి దాన్ని తప్పు ఒప్పుకుంటున్నాను, లేకపోతే ఎస్కేప్ అవుతున్నాను. ఇలా రకరకాలుగా ఉన్నది చూడకుండా నేను యాక్ట్ చేయలేకపోతున్నాను. అంచేత నేను అనేది ఎప్పుడు కూడా బలపడుతుందే తప్ప అది ఐఎమ్ నాట్ లెర్నింగ్. ఓన్లీ త్రూ లెర్నింగ్ ఆఫ్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ ఈజ్ డిప్లీటెడ్. నేను అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఆ క్షణంలో పూర్తిగా సెల్ఫ్ అనేది ఉండదు. డాక్టర్ గారు చెప్పండి. మీకు ఇంకెంత టైం కావాలి? 2 minutes. ఆ నేను అనే స్థితిని నేను ఎప్పుడైతే దాని నుండి
బయటకు వచ్చానో అది నిరంతర ప్రక్రియను తెలుసుకున్నప్పుడు మెడిటేటివ్ మైండ్ ఉన్నప్పుడే ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడే ప్రపంచం అంతా కూడా కాన్ఫ్లిక్ట్ లేని ఇది అవుతుంది. సొసైటీ కూడా యుద్ధాలు లేకుండా ఉంటుంది. ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ సొసైటీ. ఆ సొసైటీ ప్రేమ ఉన్న చోటే ఉంటుందని మనం తెలుసుకున్నప్పుడు మనం మనం ఎందుకు జీవిస్తున్నామో తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లక్ష్మి గారు ఉన్నారండి? లక్ష్మి గారు ఉన్నానండి. అదే అంటే మీ పేరు మాట్లాడినమ్మా. అంటే చాలా సేపు ఆడియో ఓపెన్ అవ్వలేదండి, దానివల్ల నాకు కొంచెం సమస్య. ఎవరు ఏం చెప్పినా వినబడలే. ఓకే, ఇప్పుడు పర్వాలేదు కదా? ఇప్పుడు పర్వాలేదు. ఒక సైంటిస్ట్ హెల్ప్ చేశారు. ఓకే, అందరికీ నమస్కారం. నేను చక్రపాణి గారు చెప్పింది, నేను కృష్ణమూర్తి గారు, రామకృష్ణ గారు చెప్పింది వినలేకపోయాను. సరే, ఇవాళ టాపిక్ ప్రేమ అంటే ఏమిటి కాదు అని టాపిక్ ఇచ్చారు. అయితే మనం ఇందులో చూసుకోవలసింది ఏంటంటేనండి, మన్ని ప్రేమ రహితులుగా చేస్తున్నవి ఏమిటి అనేది. ఇందులో మన నిజ స్వభావమే ప్రేమ స్వభావం అయి ఉండి, మనమేమో మనని ప్రివెంట్ చేస్తున్నది ఏమిటి అన్నది మనం చూసుకుంటూ ఉండాలి. సాధారణంగా మన స్వస్వభావమే స్వరూపమే ప్రేమ స్వరూపం. అయితేనండి, ఒక వ్యక్తి మరొక ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి. ఆ అబ్బాయి ఏమిటి ప్రేమిస్తున్నాడంటే తన ఇష్టాలని, తన అభిరుచులని, తన సోషల్ స్టేటస్, అంటే తనకి ఈ విధంగా సంఘ గౌరవం దొరుకుతుంది, ఇలాంటివన్నీ తను, అంటే తనకి రాబోయే సుఖం, కీర్తి, వీటిని ప్రేమిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయి తన్ను తాను ప్రేమించుకుంటున్నాడు. అంటే మనం చూడాల్సింది ఏంటంటే, మనమే నన్ను ప్రేమించుకుంటూ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్న భ్రాంతిలో ఉంటున్నాడు. తనని తానే ప్రేమించుకుంటున్నాడు. సేమ్ థింగ్ వైస్ వర్స, అమ్మాయి కూడా అమ్మాయిలో ఉన్న లక్షణాలనే ప్రేమించుకుంటుంది. అమ్మాయికి అబ్బాయి వల్ల సెక్యూరిటీ, కంఫర్ట్, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, అంటే ఇష్టాలు నెరవేరడం, ఇలాంటివన్నీ వస్తే, అంటే అమ్మాయి కూడా తనని తానే ప్రేమించుకుంటూ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అనుకుంటుంది. సో ఈ విధంగా మనం ప్రేమని చూస్తే అక్కడ వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలని ప్రేమిస్తూ ఇంకొకరిని ప్రేమిస్తున్నాము అన్న భావనలో జీవిస్తున్నారు. అసలు ఈ ప్రేమ అన్న దాని నుంచి అడ్డేవి ఏమిటి అంటే సెల్ఫ్ ఇమేజ్ అండి. అంటే ప్రతి వ్యక్తికి తన పట్ల తనకు ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది. తాను చాలా గొప్పవాడిని, సర్వ సద్గుణాలు కలిగి ఉన్నాయని, తను చాలా దయామయుడని, ఇలాంటి లక్షణాలన్నీ తన ఇమేజ్ లో ఉంటాయి, అంటే ఊహాత్మక చిత్రంలో. అందుకని వ్యక్తి ఏం చేస్తుంటాడంటే తన ఊహాత్మక చిత్రాన్ని బలపరుచుకుంటూ ఉంటాడు. పుట్టిన నుంచి చనిపోయే వరకు ఆ ఊహాత్మక చిత్రాన్ని బలపరుచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తాను రియల్ గా తనలో పర్టికులర్ లక్షణాలు పెరగడానికి ప్రయత్నించట్లేదు. తనకి తెలుసో తెలియకో ఈ పని చేస్తూ ఉంటాడు. చాలా మంది తెలియకనే ఆ ఇమేజ్ అంటాం. తనకి తన పట్ల ఇమేజ్ ఉన్నట్టుగా మరొకరి పట్ల కూడా ఇమేజ్ ఉంటుంది. అందువల్ల ఒక ఇమేజ్, ఊహాత్మక చిత్రం మరొక ఊహాత్మక చిత్రాన్ని ప్రేమిస్తోంది, కానీ అక్కడ రియల్ ప్రేమ లేదు. అంటే ఈ ఇమేజ్ అన్నది ఏం చేస్తోందంటే మనని ప్రేమ రహితులుగా చేస్తుంది. మనదైన మన స్వభావంలోకి రాకుండా ఇమేజ్ అనేది మనని అడ్డుతుంది. మన స్వస్వరూపమే ప్రేమ స్వరూపం, కంపాషన్ మన స్వరూపం. అయితే దీన్ని మనం ప్రతి నిత్యము ఈ ఇమేజ్ మేకింగ్ అన్నది మన హృదయంలో దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను ఇమేజ్ లో ఉన్నానన్న విషయం తెలుస్తుంది. ఏదైనా సరే ఆలోచనలతోటే ఏర్పడుతున్నాయి అన్నమాట ఈ ఊహాత్మక చిత్రాలన్నీ. అసలు ప్రేమ అన్నదని మనం ప్రేమ అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ కొన్ని లక్షణాలు మనకి ఒపీనియన్స్ ఉన్నాయి. అలాగే మనం కొన్ని ఉద్దేశాలు పెట్టుకుంటాం. ప్రేమ ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ప్రేమ, అలా ఉంటేనే ప్రేమ, విశ్వజనీనమైతేనే ప్రేమ, లేకపోతే కాదు. అలాంటివన్నీ మనం పెట్టుకున్న ఒపీనియన్స్ లో మనం చూడకూడదు. అలా చూస్తే అసలైన ప్రేమ స్థితి మనకు అర్థం కావట్లేదు. అలా చూస్తూ ఉంటే మనం ఒపీనియన్సే చూస్తున్నాం కానీ
రియాలిటీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. మనం ఏ విషయంలోనైనా ప్రీ డిటర్మిన్డ్ ఐడియాస్ ఉంటే ఆ విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోలేము. ఏదైనా అది గుడ్ ఐడియా అవ్వచ్చు, బ్యాడ్ ఐడియా అవ్వచ్చు. ఆ విధంగా మనం ఒపీనియన్స్ లోనే బతికితే సత్యమైనటువంటిది ఏమిటో మన అనుభూతిలోకి రాదు. అయితే ఇంకా ప్రేమని లేకుండా మన అడ్డే వాటిలో సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్. మనం పుట్టిన నుంచి అంటే లేకపోతే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ తను అన్న సెంటర్ లోనే పనులన్నీ చేస్తాం. ఏ పని చేసినా నాకు లాభం ఉందా, నాకు దీనివల్ల అంటే కనబడే లాభాలు, కనబడినటువంటి సైకలాజికల్ బెనిఫిట్స్, వీటి కోసమే మనం పని చేస్తున్నాం. అందుకే అంటే ఒక పూజ చేస్తున్నామంటే నాకేదో మంచి ఫలితం వస్తుందని చేస్తాం. ఒక ఎక్కడికైనా సరే వెళ్ళి ఏదైనా మనం చేసేమంటే దాంట్లో ఏదో ఫలితం కోసం ఆశిస్తూ చేస్తాం. ఇవన్నీ కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్. లేకపోతే ఒక దానం చేసామనుకోండి, నన్ను దాత అనిపించుకోవాలని చేస్తే అది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అలాగే నన్ను చాలా గొప్పగా అందరూ అనుకోవాలి అన్న భావనలో చేసిన అది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. ఇలాంటి సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాయంటే మనందరినీ ప్రేమ రహితులుగా చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే సెల్ఫ్ డిసెప్షన్. మనందరికీ కూడా మనదైన మన స్థితిని చూసే ఉండదు. మనం ఎప్పుడు ఆత్మవంచన చేసుకుంటాం. నాకు తెలుస్తూ ఉంటుంది నేను ఊహించినవన్నీ నాలో లేవని. నేనేం చేస్తాను ఆత్మవంచనతో, లేదు లేదు నాలో ఉన్నాయి అని సరిపెట్టుకోవడాన్ని ఆత్మవంచన అంటామండి. అంటే మనే వంచన చేసుకుంటాం. మనకి ఎక్కడో తెలుస్తూ ఉంటుంది నా ఊహలో నేను గొప్ప దాతని, కానీ రియాలిటీలో నాకు అంత దాతృత్వం లేదే అనే ఫ్యాక్ట్ తెలుస్తూ ఉంటే గబగబా సిమెంట్ తోటి ఒక కన్నం పూడ్చేసినట్టుగా మనం కూడా మిగతా అన్నిటితోటి దాన్ని పూడ్చేస్తాం సత్యాన్ని తెలుసుకోకుండా. ఈ విధంగా ఈ ఆత్మవంచన కూడా మనని ప్రేమ రహితంగా చేస్తుంది. అయితే మనం బాగా గమనించాల్సింది ఏంటంటే మనలో ఆ కాన్షియస్నెస్ అంతా కూడా ఎంటీ అవ్వాలి. ఎంటీయింగ్ లేకపోయినప్పుడు ఆ ప్రేమ అన్నది స్వేచ్ఛాయుతమైన మనసుకే సంభవం. ఎటువంటి స్వేచ్ఛ? తన కోరికల నుంచి, తన ఉద్వేగాల నుంచి, తన ఇష్టాయిష్టాల నుంచి, తన గత జ్ఞానం నుంచి, తన అనుభవ జ్ఞానం నుంచి, తన హోప్స్ నుంచి, అంబిషన్స్ నుంచి, వీటన్నిటి నుంచి స్వేచ్ఛ ఉండాలి. అటువంటి స్వేచ్ఛాయుతమైన మనసుకే ప్రేమ సంభవం. అటువంటి స్వేచ్ఛాయుతమైన మనసు ఎప్పుడు కూడా సృజనాత్మకంగా ఉంటుంది. అలాంటి స్వేచ్ఛ లేని వ్యక్తులు బంధికానాల్లోనే ఉంటున్నారు. అందుకని బంధం వల్ల ప్రేమ సంభవం కాదు. అందుకే మనం నిజంగా చెప్పాలంటే మనం ప్రశ్నించుకుంటే నాకు అసలు ప్రేమించడం వచ్చా, నేను నిజంగా ప్రేమిస్తున్నానా అని మనం ప్రశ్నించుకుంటే మనం ప్రేమించట్లేదని అర్థమవుతుంది. మనం ఏమిటి చేస్తున్నాం? ఒక రకమైనటువంటి ఆశింపుతో ప్రేమిస్తున్నాం. ఏదో వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు అంటే ఇతరుల మీద ఆధారపడడం వల్ల ప్రేమిస్తున్నాం. ఇవన్నీ లేకుండా నా ప్రేమ ఉంటుందా? తల్లిదండ్రులు మనం చిన్న వయసులో ప్రేమించేది కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. అలాగే పిల్లల్ని ప్రేమ అనడంలో ఇప్పుడు ఎందుకండి లవ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయంటే నాట్ దట్ లవ్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్, బట్ లవ్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ సన్. కారణం ఈ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఆశిస్తాం వాళ్ళ నుంచి. ఈ ఆశింపు వల్ల అక్కడ నిజమైన ప్రేమ సంభవం కాదు. సాధారణంగా మనం మన ఐడియాస్ లోని థాట్స్ లోనే జీవిస్తాం. అసలు నిజమైన ప్రేమ దుఃఖానికి అతీతంగా ఉంది, అది కోరికలకు అతీతంగా ఉంది, భయంకి అతీతంగా ఉంది, బంధానికి అతీతంగా ఉంది. బంధించేది అంటే మనం నా వాళ్ళండి అనే దాంట్లో ప్రేమ ఉందా? మనకి ధైర్యంగా ఆలోచిస్తే అక్కడ ప్రేమ ఉన్నాదా అని చూస్తే నిజంగా ప్రేమ లేదు. అసలు మనకి ప్రేమించడం వచ్చా, మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నది నిజంగా ప్రేమేనా అని చూడగలిగితే ధైర్యం ఉండాలండి. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రేమ అన్న ముసుగులో జీవిస్తున్నాం, మనకి నిజంగా ప్రేమ లేదు. ఒక వ్యక్తినో లేకపోతే ఒక కొంతసేపు ఒక కండిషన్ ను ప్రేమించడం ప్రేమ. అది మనం బాగా జాగ్రత్తగా ప్రేమ అనేది ఒక స్ప్రింగ్, ఒక ప్రవాహం. దానికి ఒక వ్యక్తికి పరిమితం అయ్యేది కాదండి. మనం సాధారణంగా మన ప్రేమ ఎప్పుడు కూడా పరిమితంగా ఆలోచనతో సంబంధంతో ఉంటుంది. ప్రేమ అన్నది ఆలోచనకు అతీతమైనది. అది సహజ స్థితి అన్నమాట. అది ఆ ప్రేమ ఉన్న దగ్గర కంపాషన్ సహజ స్థితి. అది తెచ్చి పెట్టుకోవలసింది కానీ
మనం తయారు చేసుకోవాల్సింది కానీ కాదు, అది సహజంగా ఉంది మనలో. అందుకే మన కోసం మన స్వస్వరూప జ్ఞానం అని తెలుస్తున్న కొద్దీ మనకి నిజమైనటువంటి ప్రేమ మనలో ఏ రకమైనటువంటి ఆశింపు, బంధము, కోరిక అది లేనటువంటిది ప్రేమ అండి. అది ఒక సహజ స్వభావం. ఆ ప్రేమ ఎప్పుడు సృజనాత్మకంగా ఉంటుంది కానీ డెడ్ గా ఉండదు. మనం ప్రతి క్షణం కూడా ప్రేమిస్తున్నాం అనే మనే వంచన చేసుకుంటూ జీవిస్తున్నాం గాని అసలు మనం సాధారణంగా ప్రేమ అంటే ఏది కాదో చెప్పగలం గాని ఇది ప్రేమ అని దాన్ని నిర్వచించలేము. ప్రేమించడమే అంతే, అందులోనే ప్రేమ అన్నది తెలుస్తుంది. కానీ ఇవన్నీ ఆశింపుతో ఏదో ఒక రకంగా పొందాలను వాళ్ళ మీద ఆధారపడు ఇవన్నీ బంధాన్ని కలిగిస్తాయే కానీ అసలు అవి ప్రేమ కానే కాదు. ఈ విధంగా మన స్వస్వరూప జ్ఞానమే మన నిజమైనటువంటి ప్రేమ స్థితిలో ఉండేటట్టు చేస్తుంది. ఎందుకంటే అది మన సహజ స్వభావం, ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకోక్కర్లేదు. మనం ప్రేమ స్వరూపమై ఉండి ప్రేమ కోసం ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉంటాం. మనకి ప్రేమని అడ్డు తొలగేవేవో తీసేసుకుంటే ఉన్నదే ప్రేమ. ప్రేమ రహితులుగా చేస్తున్నవేమిటి? ఆలోచన, మనస్సు. అది మన స్వరూపం నుంచి మన బయటకు తీసేస్తోంది కనుక దాని నుంచి మనం బయటపడాలి. అందుకే కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా అబ్జర్వ్ యాంగర్, అబ్జర్వ్ సారో, అబ్జర్వ్ ఈవెన్ లోన్లీనెస్ వితౌట్ థాట్ అన్నారు. అంటే ఆలోచనే మనని అసలైనటువంటి సత్యం నుంచి దూరం చేస్తుంది కనుక ఆలోచన లేకుండా గమనించడమే మనం చేస్తే వీటన్నిటి నుంచి స్వేచ్ఛాయుతమైనటువంటి మనసు ఉంటుంది. అటువంటి స్వేచ్ఛాయుతమైన మనసుకి మనం నేర్పక్కర్లేదండి. అది ప్రేమ. అక్కడ సౌందర్యం, ప్రేమ, క్రమత సమస్తం అక్కడ ఉంటాయి. దానికి మనం వేరేగా నేర్పక్కర్లేదు. అందుకే ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ ఒపీనియన్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అందులో నాకు ప్రేమ అంటే ఇదండి నా ఉద్దేశ్యం అని ఒకటి చెప్తే ఇంకొక అబ్బాయి మరొక రకంగా చెప్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణమూర్తి గారు అంటారు, మీరు ఒపీనియన్స్ లో జీవిస్తున్నారు, అసలు ప్రేమ అంటే చూసారా, ఈ ఒపీనియన్స్ కే మీరు పరిమితం అయిపోతున్నారే. ఇది అంటే ప్రేమ అంటే అది ప్రీ డిటర్మిన్డ్ మైండ్ కదండి. ఆ అతీతంగా ప్రేమించడం అనే దాంట్లోనే అసలైన ప్రేమ సంభవం. అంతేకాని ఆ ఇలాంటి ఒపీనియన్స్, ఐడియాస్ పెట్టుకున్నంత కాలం ప్రేమ మనకి సంభవం కాదు. అందుకే ఎంప్టీయింగ్ ద కాన్షియస్నెస్ అంటే అక్కడ లోపల మనం నిరంతరంగా పరిశుద్ధమైన అంతఃకరణ ఉన్నప్పుడే ప్రేమ సంభవం. నమస్కారం అండి, ఇక్కడితో ముగిస్తున్నాను. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు, చక్కగా వివరించారు. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్. ఇప్పుడు డాక్టర్ వెంకట్రావు గారిని మాట్లాడవలసింది. నమస్కారం అండి, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. అందరికీ నమస్కారం. నమస్కారం. అందరూ ప్రేమ ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని మీద సీరియస్ గా వింటున్నాం. అందరం కాస్త సంతోషంగా విన్నామని చెప్పి మనం చేస్తున్నాను. అందరికీ బ్లూ మూన్ శుభాకాంక్షలు. 80 సంవత్సరాల తర్వాతే వాళ్ళ నిండు పున్నమి వెన్నెల వస్తుంది. ఆ వెన్నెలని మన మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మేడ మీదకి వెళ్ళి తిరకించవలసిందిగా అందరి తరఫున మీ అందరికి విన్నవిస్తున్నాను. నేను నిజమైన ప్రేమకు నిర్వచనం ఏమిటి అనే సంగతి తెలిస్తే ఏది ప్రేమ కాదో బయటపడుతుంది మనకి. కృష్ణమూర్తి గారి ఆలోచనల లోతుకు 2 అడుగులు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పటి సమాజం, కుటుంబ వ్యవస్థల్లో కూడా 3 అడుగులు ముందుకు వేసి ఆలోచిద్దాం. ప్రేమ ఇది ఆకర్షణ, శృంగార వ్యామోహమా, దేహానుసారం ఎగిసిపడే అవసరమా? అదే నిజం అనుకుంటే దాంట్లో శృంగారవాంఛ, జంట కోరే తపన, ఒంటరితనం ఛేదించుకోవాలనో తప్పించుకోవాలనో ఆరాటం అయి ఉండాలి. ఒకరి ప్రేమ ఏ ఒక్కరితోనూ కట్టుబడి అలాగే ఉండబోదు. కొన్నేళ్ల తర్వాత దాని ప్రస్థానం, స్థానం రెండు మారిపోతూ ఉంటాయి. కాలం దాటుతున్న కొద్దీ రూపం మారి యువ ఆకర్షణ క్షీణిస్తుంది. అందం ఆధారంగా కలిగే ప్రేమ నిస్పృహకు గురైనప్పుడు మనిషిలో సంఘర్షణ పరాకాష్ఠ అందుకుంటుంది. అలాగే ఎవరిపై మీరు అనుబంధం పెంచుకుని ఉంటారో వాళ్ళు ఎడమొఖం పడుతుంటే చూసి మీ పరిస్థితి దుర్భరంగా మారుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు నిగ్గదీసి ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే, నేను నిజంగా వారిని ప్రేమిస్తున్నానా, లేక ధనం, హోదా, గుర్తింపును, అవసరాన్ని బట్టి వారి సాంగత్యం కోరుకున్నానా? నేను కేవలం వారి వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నానా, లేక వారి రూపం, స్థాయికి సంబంధించిన చిత్తరువులను బట్టి ప్రేమిస్తున్నానా అని. ఇందుకు భిన్నంగా ఒకరినొకరు ఊహానుభూతిలో కల్పించుకున్న అంచనాలు, మబ్బు తెరలు క్రమేపీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నప్పుడు ఆ ప్రేమలో వైరుధ్యం, శత్రుత్వం కూడా పెరుగుతుంది.
కనుక స్వీయ పరిశీలనలో ఈ యథార్థాన్ని మీరు తెలుసుకున్న రోజున ఇక అటాచ్మెంట్లకు చెల్లుచీటి ఇస్తారు. ఈ ప్రేమ గ్రాఫిక్ ను కనుక ఒకసారి మనం వంశానుసారంగా తరచి చూస్తే మన ముందు తరం సంతానం మీద మనం ప్రేమ బాధ్యత బహు మెండుగా పెట్టుకుంటాం. మన వెనుక తరం అయినటువంటి తల్లిదండ్రులు తాత ముత్తాతల పరంపరగానే మనం ఈ భూమి మీదకి వచ్చాం కదా. కానీ వాళ్ళతో సంక్రమించే ఆస్తుల మీద ఉన్న ప్రేమ వారిని గౌరవిస్తూ ఆదరించడంలో అగుపించదు. ఎల్లడలా కనిపిస్తున్న ఈ ప్రేమ మాయాజాలం నుండి ఎరుకతో ఇప్పటికిప్పుడే ఎందుకు బయటపడకూడదు అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. అయితే ఇక్కడ ఆయన సంసారబంధమైన ప్రేమ, సకల జీవరాశులకు వర్తించే ప్రకృతి సిద్ధమైన పరస్పర ఆకర్షణ గురించి భిన్నంగా ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనించాలి. ఎందుకంటే అది సృష్టికి మూలం, అనివార్యం కూడా. కాగా నేటి ప్రపంచంలో నాటకీయంగా మారిన లౌకిక ప్రేమలు శాశ్వతం కావు సరికదా, అనేక స్పర్ధలకు కొత్త సంఘర్షణలకు దారితీస్తాయని ఆయన పదే పదే హెచ్చరించారు వారి ప్రసంగాల్లో. అలాగని ఇది మెట్ట వేదాంతం కాదు. ప్రేమ కూడా ఒక పిచ్చి, ఒక మానసిక జబ్బు అనిపిస్తే షరతులు లేని ఆత్మీయమైన ప్రేమతో జీవించటమే దీనికి సహజ సిద్ధమైన మందుగా భావించాలి. మరి నేటి సమకాలీన సమాజంలో చెప్పటానికి ప్రేమ అనే పదం ఒక్కటే కానీ దానికి 100 రూపాయలు ఉంటాయి, లేనన్ని అంతరార్థాలు కూడా ఉండటం కద్దు. చాలా సందర్భాల్లో ప్రేమించే వారి కంటే ప్రేమించబడే వారికే అమిత ఆనందం కలుగుతుంది. వారి కళ్ళల్లో ఆనందమే ప్రేమించే వ్యక్తికి సంతృప్తినిస్తుంది. మంచి ఆహారాన్ని వండి పెట్టి తమకు నచ్చిన వాళ్ళకు ఆతిథ్యం కల్పించడం తల్లి ప్రేమతో సమానం. ఎటువంటి ప్రేమలు కూడా దీంతో సరిసాటి కాలేవు. ఇక వ్యక్తిగత ప్రయోజనాలను, సోషల్ స్టేటస్ ను దృష్టిలో పెట్టుకొని బంధుగణానికి, వ్యాపార వ్యవహారిక మిత్రులకు సాంప్రదాయాల పేరుతో ఏర్పాటు చేసే విందు భోజనాలు ముమ్మాటికి ఈ కోవకు చెందేవి కావు. అసలు ప్రేమను ఏ రూపంలో వ్యక్తం చేస్తారు? ప్రేమ యువతీ యువకులకు ఒక ఆకర్షణ. అందులో వ్యామోహం కలగలిసినట్లుగానే పెద్దల ప్రేమల్లో కూడా కపట ప్రేమలు ఉంటాయి. వాటిని ఫిల్టర్ చేసుకునే లోపే కొంత నష్టానుభవం కలుగుతుంది. తాను ప్రేమించే వ్యక్తి తనను నిర్లక్ష్యం చేస్తే అది మోగ వేదనగా మిగిలిపోతుంది యువతల మనిషికి. ఆత్మీయ ప్రేమ అభివ్యక్తానికి 2 రూపాలు ఉంటాయి సహజంగా. తన మనసుకు నచ్చిన వారికి వస్తు రూపంలో బహుకరణగాను, విందు భోజనంతో కూడిన ఆతిథ్యం ద్వారాను ప్రేమను వ్యక్తం చేయటం. సాంప్రదాయ రోజుల్లో ఇది సహజం, కానీ యథేచ్ఛగా ఆహ్వానించడం ఓ ప్రత్యేకం. రెండోది, బంధువులు, ఆప్తమిత్రులకు, పేదలకు ఆపన్న సమయంలో నేనున్నానని తోడుగా నిలబడటం, సాధ్యమైతే వారికి ఆర్థిక సాయం కూడా అందించడం. జీవితాంతం మన్నించేది తల్లి ప్రేమ, భారాన్ని బాధ్యతను గట్టెక్కించేది తండ్రి ప్రేమ, దాతృత్వంతో రుణం తీర్చుకోమని కోరేది సంఘ ప్రేమ, పచ్చదనాన్ని పరిరక్షించుకోవటం ప్రకృతిపై ప్రేమ. చార్మినార్ వద్ద గరీబ్ సాహెబ్ తాను బిచ్చమెత్తిన డబ్బుతో జొన్నలు కొని పావురాళ్లకు రోజు ఆహారం అందిస్తాడు. అది జీవ కారుణ్య ప్రేమ. బిచ్చమెత్తలేక మూలన పడ్డ ముదుసలికి రోజు పట్టెడు అన్నం పెడతాడు. అది బేతరికంలోనూ నిరూపించుకునే మానవతా ప్రేమ. ప్రేమతో జీవించటం ఒక కల్పవృక్షం. ఇతరుల ప్రేమను జీవితకాలం ఆశించటం అనేది ఒక విషవృక్షం అన్నాడు కవి. ప్రేమిస్తే పోయేదేముంది, అపార్థాలు తొలగిపోతాయి తప్ప. కానీ ఇందులో ఇంతకు ముందు వక్తలుగా చెప్పినట్టుగానే ఆశించడం కానీ బదులు ఆశించడం కానీ జరగకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇలాంటి నిష్కల్మషమైన ప్రేమలు సాటి మనుషుల మనసులను తట్టి లేపుతాయి, నిస్సహాయులకు ఊరటనిస్తాయి. ఏది నిజమైన ప్రేమో ఏది కాదో తెలుసుకోవటం అనేది మానవుడిగా మన విచక్షణ అయి ఉండాలి. అందుకే సమస్త మానవాళికి నిజమైన ప్రేమతత్వాన్ని మించిన సంపద, మనో ఆయుధం లేనే లేవు అంటారు కృష్ణమూర్తి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ వెంకటరావు గారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు జగదీష్ గారు సార్. నమస్తే సార్. నమస్తే అండి, అందరికి నమస్తే సార్. సార్, మనము భద్రత కోసం మనిషి మామూలుగా జీవుడు భద్రత కోసం చాలా, కానీ భద్రత కోసం ఆరాట పడుతున్నంత వరకు, ఒక ప్రత్యేక మార్గంలో పయనిస్తున్నంత వరకు ఈ ప్రేమించడం అనేది తెలియపడదు సార్. తెలియపడదు. మనము
ప్రేమింపబడలేదు. ఎందుకంటే మనకు ప్రేమించడం ఎలాగో తెలియదు కాబట్టి మనకు కూడా ప్రేమను పొందలేకపోతున్నాము. కేవలం ఆలోచన ఊహాశక్తి రూపాలనే ప్రేమిస్తున్నాము సార్. ఈ ఆలోచన ఊహాశక్తి రూపాలను ప్రేమించడము ప్రేమ అనేది కాదు. ఈ ప్రేమ అనేది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు అన్న కోణంలో అర్థం చేసుకుంటే కదా ప్రేమ కూడా ఎప్పుడు తెలియబడదు సార్. ప్రేమ ఆలోచన నుంచి పుట్టదు సార్. ప్రేమ ఆలోచన నుంచి పుట్టదు. ఆలోచన అనేది ప్రేమను ఎప్పటికీ తయారు చేయలేదు. ప్రేమ ఎల్లప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది సార్. ఇంకొకటి ఏమంటే సార్, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వాళ్ళను ద్వేషం కానీ కోరికలు కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడని కానీ ఇటువంటివన్నీ ఏం లేకుండా పోల్చుకోకుండా ప్రేమించగలగాలి సార్. ప్రేమ ఉన్న చోట విధి, నిర్వహణ, బాధ్యత అనేటి కర్తవ్యం అనేటివి ఉండవు సార్. ఈ ప్రేమ నేను స్వభావాన్ని మనసుతో కాక మనము నేను స్వభావాన్ని హృదయంతో కనుక అర్థం చేసుకుంటే ఈ బాధ దుఃఖం అంతం అయ్యేదానికి తాళం చెవి దొరుకుతుంది సార్. మనం బాగా పరిశీలిస్తే భయము, పెత్తనం, సొంతం బాధ్యత, ద్వేషానికి వ్యతిరేకమైనవి మొదలగునవి ఏవి కూడా ప్రేమ కాదు సార్. ప్రేమ కాదు. అయితే వీటిని బలవంతంగా కాక జాగ్రత్తగా తీసివేయాలి సార్. ఆ జాగ్రత్తగా తీసివేయడం అంటే ఒక ఆకుపైన దుమ్ము చాలా రోజులుగా, చెట్టు పైన ఉన్న ఆకుపైన దుమ్ము చాలా రోజులుగా పేరుకుపోయి ఉంటుంది. ఈ వర్షం చినుకులు అనేవి చాలా సహజ సిద్ధంగా ఆ ఆకుపైన ఉన్న మట్టిని వదలగొడుతుంది. అదే విధంగా మనలోని ఈ గుణాలను వీటిని అతి జాగ్రత్తగా తీసివేయగలగాలి. మనం కదా ప్రేమలో పూర్తిగా మునగకపోతే ప్రపంచ విలయంలో ఖచ్చితంగా కొట్టుకొని పోతాం సార్. ప్రపంచ విలయంలో కొట్టుకుపోతాము. ప్రేమ అనేది ఈ సాధన ద్వారా, అభ్యాసం ద్వారా, క్రమశిక్షణ ద్వారా అయితే రాదు సార్. రాదు. ఏదో ఒక విధానం ద్వారా అయితే దయాగుణం పెంచవచ్చు, హింసా ప్రవృత్తిని తగ్గించవచ్చు, కానీ ప్రేమ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు సార్. ఏదో ఒక విధానాన్ని అనుసరిస్తే. మనసులో ప్రేమ ఉంటే ఆటోమేటిక్ గా సౌందర్యం కూడా వస్తుంది సార్. ఈ ప్రేమ సౌందర్యం లేకుంటే అంతా గందరగోళంగానే ఉంటుంది సార్. ఈ ప్రేమ అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఎడారి లాంటి మన జీవితంలో ఈ సుఖము, కోరిక అనేటి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి సార్. కనుకనే మనకు ప్రేమ లేకుండా పోతుంది. ప్రేమకు ఏ ఉద్దేశం లేని గాఢమైన ఉద్వేగం కావాలి. ఇది సంపూర్ణంగా మనము మనసును వదిలితే గానీ ప్రేమ వచ్చే అవకాశం అయితే లేదు. ప్రేమ అనేది అనుకోకుండా, అప్రయత్నంగా, అనుభవం లేకుండా తెచ్చుకోవాలి. ఈ ప్రేమ అనేది భక్తి, త్యాగం, పూజల ద్వారా అయితే వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు సార్. తనను తాను బాగా అర్థం చేసుకుని సహజ సిద్ధంగా అంతమైనప్పుడు ప్రేమ వచ్చేదానికి అవకాశం ఉంది సార్. అంటే మనము ఇంకొకటి ఏమంటే, మనం మన గురించి, కుటుంబం భద్రత గురించి ఆలోచిస్తే ఆవలి తీరానికి చేరలేం సార్. ఒకసారి ఆవలి తీరానికి చేరితే ఇటువంటి ప్రశ్నలు, అనుమానాలు అయితే రావు. ఇది చాలా అసాధారణమైనదే. చేరుకోవడం ఎలాగో తెలియదు. ఏ అన్వేషణ లేదు, ఏ కోరికలు లేకుండా మౌనంగా ఉండిపోతాము. ఆ మౌనంగా ఉన్నప్పుడే ప్రేమ అనేది ఉండే అవకాశము ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగదీష్ గారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం మాట్లాడారు. థ్యాంక్స్. గోవింద్ గారు. థ్యాంక్ యూ సార్. గోవింద్ గారు. ఎస్ సార్, మాట్లాడుతానండి. అందరికీ నమస్కారం అండి. అయితే ఈ ప్రేమ కానిది అన్న విషయము అందరూ చాలా బాగా విపులంగా వివరించడం జరిగింది. అయితే నాకు అనిపించే ఒక అంశం ఏంటంటే, డిసర్నింగ్ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, డిసర్నింగ్ అంటే తెలుగులో సరైన పదం నాకు అనిపించలేదు. అంటే తేడాల్ని చూడగలగడం. అన్ని ఒకటేలాగా ఉంటాయి, ఉప్పు కవరపురం రెండు ఒకటేలాగా ఉంటాయి, కానీ దాని తేడాన్ని మనం గమనించాలి. సో ఈ ప్రేమ కానిది అవి అన్ని కలిసిపోయి ఉన్నాయి. ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పిన విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటి? లవ్ ఈజ్ కవర్డ్ బై స్మోక్. స్మోక్ అనేది ఆ ప్రేమను కప్పివేసి ఉన్నది. సో ఈ పొగ ఏంటి అంటే ఈ గందరగోళం అన్నమాట, ఈ అస్పష్టత. అన్ని ప్రేమలాగానే కనిపిస్తాయి. ఆ పిల్లల్ని నేను కొడుతున్నాను ఎందుకు? వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళు బాగుపడాలి అందుకే నేను వాళ్ళని కొడుతున్నాను అనుకుంటాను. కానీ అది ప్రేమ? నా దేశం పట్ల ప్రేమ, నా మతం పట్ల ప్రేమ అని అనుకుంటూ ఉంటాం. అది నిజమైన ప్రేమ? అదే ప్రేమ అంటే అని ఈ విధంగా అన్వేషిస్తూ పోతే చాలా
జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే ఏది ప్రేమ కాదు అనేది తెలిసే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. కృష్ణజీ ఒక చోట అంటాడని అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, లవ్ ఈజ్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్ అని ఆయన ఎక్కడో అన్నట్టు నాకు గుర్తు. అంటే ప్రేమ అనేది సంబంధ బాంధవ్యాల్లో, అంటే ఇతరులతో, మనుషులతోటే కాకుండా జంతుజాలంతో, పశుపక్షాదులతో, పర్యావరణంతో, మన ఆలోచనలతో, మన జ్ఞానంతో, అన్నిటితో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ లో మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా స్పందిస్తున్నాం, అక్కడ ఆ యాక్షనే ప్రేమ. అంతేగాని ప్రేమ గురించినటువంటి కాన్సెప్ట్స్, ఐడియాస్, దాని గురించినటువంటి జ్ఞానము అదంతా ప్రేమ కాదు అని ఆయన ఒక చోట అన్నట్టు నాకు గుర్తు. సో యాక్షన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం, చర్య, డూయింగ్. మనం ఏంటంటే చాలా వరకు ఆలోచనలోనే ఉండిపోతాము, యాక్షన్ అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రేమ అనేది సంభవించే అవకాశం ఉంది. సో ప్రేమ అంటే టు డూ, టు రెస్పాండ్ టు ఎవ్రీథింగ్ కరెక్ట్లీ. ఇన్యాక్షన్, యాక్షన్, ఇక్కడ కూడా మనము తేడాను మనము గమనించాలన్నమాట. సో ఈ నిశితమైనటువంటి పరిశీలన అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనసు పరిజ్ఞానంతో, జ్ఞానంతో, నాలెడ్జ్ తోటి నిండిపోయి ఉన్నప్పుడు అది జరిగే అవకాశం లేదు. మనసు పరిశీలనగా చూడాలి, తేడాలను గమనించాలి అంటే అది తేలికగా ఉండాలి. కానీ మన మనసులు మనం గమనించినట్టు అయితే బరువుతో నిండిపోయి ఉన్నాయన్నమాట. ఆలోచనలు, గతము, పరిజ్ఞానము దీంతో నిండిపోయి దానివల్ల ఈ సీయింగ్ అనేది జరగడం లేదు. కాబట్టి ఈ సమావేశాలలో మనము ఒకరి మీద ఒకరు నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ పంచుకోకుండా స్పష్టతను, ఈ ఒకదానికి ఇంకో దానికి ఉన్న తేడాలని చూడడము, ఏది నిజం కాదో దాన్ని పక్కకు పెట్టడము, ఇటువంటి చర్యల ద్వారా మనసు ఈ పరిశీలన అన్నది చేయగలుగుతుంది. ఆ పరిశీలనగా చూడడము, జాగ్రత్తగా గమనించడము అన్న చర్యనే ప్రేమని నాకు అనిపిస్తుంది. అంతే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోవింద్ గారు. థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? డాక్టర్ చక్రపాణి గారు మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం అండి. మాట్లాడిన వారందరూ వివిధ కోణాల్లో, డెప్త్లో ఈ టాపిక్ మీద మాట్లాడుతూ నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణపణి గారు స్పెసిఫిక్ పాయింట్ మీద డెప్త్ లో మాట్లాడతాం నాకు చాలా ఇదిగా ఆనందంగా ఉందండి. నేను పెద్ద మాట్లాడలేదు. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడతానండి. ఎవరు మాట్లాడతాను సార్. మీరు మెటీరియల్ రిలవెంట్ గా మాట్లాడమని కోరుతూ ఉన్నాను సార్. మెటీరియల్ రిలవెంట్ గా మాట్లాడమని కోరుతూ ఉన్నాను. మీరు కాదంటే, నేను మాట్లాడింది మీరు రెలవెంట్ కాదంటే? రిలవెంట్ కాదు, మెటీరియల్ ఇచ్చాం కదండి, దానికి సంబంధించి మీరు ఏదైనా మాట్లాడండి, పర్వాలేదు సార్. అట్లా మీరు అట్లా రిస్ట్రిక్షన్ పెడితే, ఎవరికి లేని రిస్ట్రిక్షన్స్ నాకు పెడితే ఐఎమ్ వెరీ సారీ. అందరికీ కూడా మెటీరియల్ రిలవెంట్ మీరు మాట్లాడండి, నాకేం పర్వాలేదు. ఏమవుతుంది ఇప్పుడు మాట్లాడు, మీకు తెలుసు కదా ఏది కృష్ణమూర్తిది అవునో కాదో మీకు తెలిసినప్పుడు నేను ఒకవేళ కృష్ణమూర్తి ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ తీసుకోలేండి టైము. అది అంటే ఏది కాదు,
ఏది ప్రేమ కాదండి, ఏది ప్రేమ కాదు. ఏది ప్రేమ కాదని అది కాదు ఇది కాదని చెప్పేసి అంటే నాకు అర్థం ఒకట్లా. ఇప్పుడు చంద్రుడు, అది చంద్రుడు సూర్యుడు కాదు అని అంటాం వేరు, చంద్రుడు కాదు సూర్యుడు అంటే చంద్రుడు కాదు చంద్రుడు అని తెలిసినప్పుడు సూర్యుడు కాకుండా చంద్రుడు అని తెలిసినప్పుడు సూర్యుడు కాదని అనాల్సిన అవసరం ఏముంది? ఇటు రాదా, అది చిన్నపిల్లాడైనా చెప్పేస్తాడు అది చంద్రుడే సూర్యుడు కాదని. సో అంటే ఏంటంటే అక్కడ ఏముందో తెలీదు. అప్పుడు ఆ ఉన్నదాన్ని మనం ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు అది కోరికని మనకు తెలుస్తుంది. మనం ఏమనుకున్నాం, ప్రేమని అనుకున్నాం, కానీ అది ప్రేమ కాదు, అది కోరిక. ఈ రకంగా ఏంటంటే ఆ ఉన్నదాన్ని నిర్వచించే క్రమంలో అది మనం ఏదైతే ప్రేమ అనుకుంటున్నామో అవన్నీ కోరిక అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చేసాం. ఇవన్నీ కొట్టివేరేశాడు. మరి ప్రేమ అంటే ఏమిటి? కాలరహితమైంది, సెల్ఫ్ లేనిది, స్పేస్ లేనిది. ఆ స్థితిలో మనం ఉంటే మనకు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ స్థితిలో మనకి లేము కాబట్టి మనం ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ. సార్ విత్ యువర్ పర్మిషన్ నేను మాట్లాడతాను సార్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ లో మన అందరూ స్పీకర్స్ చాలా చక్కగా మాట్లాడారు. వాట్ లవ్ ఈజ్ నాట్. దీనిలో మెయిన్ గా కృష్ణమూర్తి గారి మెటీరియల్ లో మనకి ఏదైతే మనం పెట్టుకున్నామో మన ముందు కాంప్రహెన్సివ్ మెటీరియల్, దాంట్లో చూస్తే ఎవరు చెప్పినా కూడా లవ్ యువర్ ఫెలో బీయింగ్ నైబర్ అంటున్నాం. ఇది ఎందుకు కావటం లేదు అనేటటువంటి ఇష్యూని అక్కడ తీసుకొచ్చాడు. ఇట్స్ సింపుల్ ఫ్యాక్ట్ కదా, అది కమాండ్మెంట్ కాదు, ఎన్ని రిలీజియన్స్ చెప్పినా కదా, అది ఎందుకు చూడలేకపోతున్నారు అనే మాట వచ్చింది. ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్, ఎన్నో కారణాలు, లవ్ చేయకపోవడానికి కారణాలని రకరకాలుగా ఇచ్చుకుంటూ ఉంటాము. అంతేగాని మనం రియల్ ఫ్యాక్ట్ దాన్ని మనం ఫేస్ చేయటం లేదు, నాకెడ్ ఫ్యాక్ట్. దీన్ని కృష్ణమూర్తి గారు చాలా చక్కగా డ్రైవ్ చేశారు ఈ ఇష్యూని. సో ఫేస్ ద ఫ్యాక్ట్ అంటూ ఆయన ఒక సిమిలీ ఇచ్చారు, మీకు ఒక ఉపమానం పెట్టారు. ఒక బ్లైండ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, బ్లైండ్ మ్యాన్, అతనికి చూపు లేదనే విషయం తెలిసినట్టయితే ఏం చేస్తాడు? నేను చూడలేను అని గమనించినప్పుడు చాలా స్లోగా మూవ్ అవుతాడు. టచ్ ఫీలింగ్ తోటి ఒక విధమైనటువంటి న్యూ సెన్సిటివిటీ బిల్డ్ చేసుకుంటాడు. అదే విధంగా ఫేస్ ద ఫ్యాక్ట్ అన్నప్పుడు మనకేమి తెలియనప్పుడు ఫేస్ ద ఫ్యాక్ట్ అనే దాంతో అయినట్టయితే అంటాడు, దట్ గివ్స్ యూ ఏ డిఫరెంట్ క్వాలిటీ. అంటే దాని విత్ ఆల్ హానెస్టీ మనం ఆ ఫ్యాక్ట్ తోటి ఉన్నప్పుడు ఇట్ బ్రింగ్స్ ఏ డిఫరెంట్ క్వాలిటీ. అండ్ ఇట్ ఈస్ దిస్ క్వాలిటీ దట్ సేవ్స్ ద వరల్డ్ అన్నాడండి. నాట్ ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ ఆర్ ఏ క్లెవర్ ఐడియాలజీ అని చాలా స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేశాడు. తర్వాత కామెంటరీస్ ఆన్ లివింగ్ నుంచి ఒక మెటీరియల్ తీసుకున్నారండి. ఈ ఒక ఇద్దరు యంగ్ పీపుల్ వచ్చి ఈ ప్రెజుడిసెస్, ఒపీనియన్స్ దీని మీద కృష్ణమూర్తి గారితో ఈ లవ్ అనే దాని మీద ప్రెజుడిస్ మాట్లాడితే చాలా చక్కగా తీసుకొచ్చారు. ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరు ఎవరైనా సరే కూడా దాన్ని ఒకసారి చదవలసిందిగా కోరుతున్నాను. ఎంత సీక్వెన్షియల్ గా తీసుకెళ్లారో. అసలు ప్రెజుడిసెస్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఈ అభిప్రాయాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి ఎవరు బ్యాక్గ్రౌండ్ గురించి ఆ బ్యాక్గ్రౌండ్ ని బట్టి మనం ఒపీనియన్స్, ప్రెజుడిసెస్ ఏర్పడతాయి మన బ్యాక్గ్రౌండ్ ని బట్టి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూత్. అది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ నెవర్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్. అది అని చెప్పేది. ఇట్ విల్ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ అగ్రిమెంట్ ఆర్ ఎనీ బిలీఫ్. నేను బిలీవ్ చేస్తున్నాను కాదు, ఈ విషయాన్ని గమనించమని కోరుతాడు. చెప్తే ఆయన చక్కగా యంగ్ పీపుల్ తో చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడండి. 3 pages వెళ్తుంది. అందులో చెప్తూ ఉంటే మరి ఒపీనియన్స్ ఎలా వచ్చాయంటే నా నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అంటే సాక్రెడ్ బుక్స్ చదువుకున్నానండి అన్నీ వస్తాయి. ఎంత కూడా ఎవరో చెప్పి కదా, మీరు రిపీట్ చేస్తే కాదు కదా, ఇట్ ఈస్ నాట్ యువర్స్ అంటాడు. అంటే ఇంకా ముందుకెళ్తే మీరు చాలా ఇంపాసిబుల్ అవుతుంది మీతోటి మేము ప్రయాణించడం అని అంటే కూడా అప్పుడు అంటాడు, ద వరల్డ్ లవ్, ద ఫీలింగ్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వర్డ్. మనం ఏదైతే పదం వాడామో ఆ పదం ఓన్లీ రిప్రజెంటేటివ్, అది కాదు, అది ఓన్లీ ఒక ఫీలింగ్ ని సూచిస్తోంది. ఆ ఫీలింగ్ ని మీరు దాంతో స్టే చేశారా, చూసారా అనేటటువంటి మాటతోటి అతను చాలా కృష్ణమూర్తి గారు చాలా గంభీరంగా లోతుగా తీసుకెళ్తాడు. అలాగే ఆ లిమిటేషన్ ఆఫ్ థాట్ కూడా, అంటే వాళ్ళు అంటారు మేము ఆలోచిస్తున్నామంటే కొద్దిగా క్లియర్ అయ్యాము అంటే, ఓకే ఎన్నో ఒపీనియన్స్ మీద 1 or 2 ఒపీనియన్స్కి వచ్చారు మీరు, సో మీ థింకింగ్ ప్రాసెస్ కాస్త క్లియర్ అయ్యింది.
అంతేగాని దట్ ఈస్ నాట్ ప్యూర్ లవ్, ఫీలింగ్ లవ్ కాదు అంటూ అప్పుడు ఆయన చాలా వినమ్రంగా చెప్తాడు, ఈ ఒపీనియన్స్ అన్ని పక్కన పెట్టండి, జస్ట్ లవ్, దట్ ఈస్ సింపుల్ థింగ్. ఈ సేస్ జస్ట్ లవ్ చేయండి అంతే, ఆ లవ్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ యూ ఫర్దర్ అని ఆయన చాలా సింపుల్ గా తీసుకొచ్చి పుట్ అవే ద బుక్ డిస్క్రిప్షన్, ట్రెడిషన్, అథారిటీ అండ్ టేక్ ద జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ లవ్ అండ్ యూ విల్ నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇట్ అన్నాడు స్ట్రైట్ అవే. సో లవ్ మీన్స్ అండ్ దట్ ఈస్ అండర్స్టాండింగ్ అని మనం అక్కడ తీసుకొచ్చి ఇవ్వలేదు. తర్వాత మన లక్ష్మి గారు, కృష్ణపణి గారు వీళ్ళంతా కూడా ఇంకొక ప్రధానమైన చక్కటి అంశం ప్యారిస్ లో మాట్లాడాడు 1950లో, లవ్ ఈజ్ ఎ ఫ్లేమ్ వితౌట్ స్మోక్. ప్యారిస్ అనే, బికాజ్ ప్యారిస్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లవ్ అంటాం కదా, అక్కడ మాట్లాడిన సందర్భం మన వాళ్ళు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఆ స్మోక్ అంటే మనకు తెలిసినన్ని కూడా ఈ జలసీలు, హేట్రెడ్ ఇవన్నీ. సో వీటి నుంచి ఫ్రీ అయినప్పుడే, ఫ్రమ్ దట్ స్క్రీన్ ఆఫ్ స్మోక్, అప్పుడే ఉండేదే ఫ్లేము అనేటటువంటి అర్థం తీసుకొస్తాడు. తర్వాత ఇంకా ప్రధానంగా 4 వీడియోస్ ఉన్నాయండి. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి 2 వీడియోస్ నేను మీ ముందు దాని యొక్క సారాంశం పెడతాను. ఆయన ఈజ్ లవ్ ఎ మూవ్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ థాట్ అనేటటువంటి ఒక వీడియో 1978 సానని. దాంట్లో ముందు తీసుకొస్తాడు వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ డిజార్డర్. మనలో ఉన్నది అంతా డిజార్డర్ ఉంది కదా, దాని కాజెస్ ఏమిటి అంటే 3 ప్రధానంగా తీసుకొచ్చాడు. ఒకటి కంపారిజన్ చేస్తాం, మెజర్మెంట్, వాట్ ఈజ్ వాట్ షుడ్ బి అని చేస్తుంటాం. రెండోది ఆల్వేస్ వి ఆపరేట్ ఫ్రమ్ ది పాస్ట్ నుంచి మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. మూడోది కాన్షియస్నెస్, చైతన్యం ఇట్ సెల్ఫ్, విచ్ ఇస్ ఆల్ పుట్ టుగెదర్ బై థాట్. ఇదంతా కూడా, ఈ థాట్ ఏదైతే పుట్టిందంతా కూడా ఇది అంతా కూడా డిజార్డరు. బట్ దాంట్లో ఒక చిన్న అంశం చెప్పాడు, నాలెడ్జి, టెక్నికల్ నాలెడ్జి ఏదైతే ఉన్నదో అది దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ప్రాపర్ అండ్ ఇట్ హెస్ గాట్ ఇట్స్ ప్లేస్ ఇన్ కాన్షియస్నెస్. అదర్ దాన్ దట్ ఇది కూడా మనం సెపరేట్ మూమెంట్ గా సైకలాజికల్ గా వాడుకుంటాం. నేను పలానా పెద్ద ఆఫీసరు లేదా పెద్ద ఇంజనీరు పెద్ద ఇది అని అనుకుంటాం. ఆ సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో తీసుకోకుండా అది టెక్నికల్ నాలెడ్జి, ఫంక్షనాలిటీ తీసుకోవాలి, అంతవరకే, సైకలాజికల్ రెల్మ్ లో కాదు అని కూడా మనల్ని అక్కడ ఆయన అలర్ట్ చేసిన సందర్భం ఉన్నది. తర్వాత ఇంకో అంశం, అయితే మన కాన్షియస్నెస్ లోనే ఒక సెంటరు ఐ అనేటటువంటి ఉన్నది. ఈ ఐ అనేది డివిజివ్, దాని నుంచి ఏ విధంగా మనము ఫ్రీ అవ్వాలి అనేటటువంటి అంశం ఇంకొకటి చెప్తాడు. తర్వాత ఇంకొక 3వ అంశం చెప్తాడు, వాట్ ఈస్ ది మీనింగ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ లవ్. బ్యూటీ ఆఫ్ లవ్ గురించి చెప్తాడు. మనందరికీ తెలుసండి, ఏదో ఒక ఆబ్జెక్ట్ చూస్తే మనల్ని మర్చిపోతాము, సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అవుతుంది, సెల్ఫ్ డ్రివెన్ అవే అనుకుంటాం మనం. మౌంటైన్ కానీ ఆర్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ఉమన్ జరుగుతున్నటువంటి సందర్భం. ఇక్కడ బ్యూటీ అన్న దాన్ని చాలా చక్కగా చెప్పాడండి. ఇక్కడ ఏమంటాడంటే, ఇలాగ ఆబ్జెక్ట్ తో కాకుండా వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్, టు బి ఇన్ వన్ సెల్ఫ్ కంప్లీట్లీ వితౌట్ ద మీ, అంటే సెంటర్ లేని సందర్భం, డిజల్యూషన్, అది ఎసెన్స్ ఆఫ్ బ్యూటీ అన్నాడు. తర్వాత ఇక్కడ ఇంకొక 3వ అంశం, 4వ అంశం ఏం చెప్పాడంటే, యాక్షన్ గురించి మాట్లాడాడు. దెర్ ఈస్ ఎ పాజిటివ్ యాక్షన్ అండ్ నాన్ యాక్షన్ కానీ నెగిటివ్ యాక్షన్ కానీ, ఈ రెండింటిని ఇక్కడ చెప్పాడండి. పాజిటివ్ యాక్షన్ ఏంటి? కంట్రోలింగ్, సప్రెసింగ్, ఎఫర్ట్, డామినేటింగ్, అవాయిడింగ్. దట్ విల్ స్ట్రెంగ్తన్ అవర్ మీ, ఐని స్ట్రెంగ్తన్ చేస్తుంటాయి మన ఈగోని, అది పాజిటివ్ యాక్షన్. నెగిటివ్ యాక్షన్ కానీ నాన్ యాక్షన్ అంటే ఏమంటే, ఇట్ ఈస్ నాట్ ఆపోజిట్ ఆఫ్ దట్ పాజిటివ్ యాక్షన్. ఎందుకంటే ఎవరీ ఆపోజిట్ విల్ హ్యావ్ ద సేమ్, కాబట్టి అది కాదు, ఆపోజిట్ కాదు. బట్ వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ అబ్జర్వ్ వితౌట్, టు అబ్జర్వ్, జస్ట్ అబ్జర్వ్ వితౌట్ యాక్షన్, పాజిటివ్ యాక్షన్ లేకుండా జస్ట్ టు అబ్జర్వ్. ఆ ప్యూర్ అబ్జర్వేషన్ ఏమవుతుంది? ఇట్ బ్రింగ్స్ యూ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దట్ విచ్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్. ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నావు వాట్ ఈజ్, అది ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఇది ఉన్నది అని చెప్తాడు. జస్ట్ అబ్జర్వ్. ఈ విషయాన్ని ఇంకొకటి చెప్పాడు. తర్వాత అప్పుడు వచ్చాడు ఇక్కడ దీంట్లో లవ్ అనే విషయంలో ఈ వీడియోలో చెప్తాడు. దీన్ని మనం లవ్ అనేటప్పటికీ మన మిత్రులందరూ చెప్పింది నెగేషన్. దెర్ ఇస్ నో పాజిటివ్ కాంప్రిహెన్షన్, దానికి ఓన్లీ నెగిటివ్ కాంప్రిహెన్షన్. ఏదైతే కాదో తీసేస్తే మిగిలేదు. సో వాట్ ఈస్
లవ్ అన్నప్పుడు వాట్ ఈస్ లవ్ ఈజ్ నాట్ డిజైర్, లవ్ ఈజ్ నాట్ అటాచ్మెంట్, లవ్ ఈజ్ నాట్ ప్లెజర్. ఇదే సందర్భంగా సో పాజిటివ్ యాక్షన్ ఏమనుకుంటామండి ఈ విషయంలో, నేను ఇలా ఉండకూడదు, నేను సెక్స్ ఇండల్జ్ కాకూడదు, అటాచ్మెంట్ కి డిటాచ్మెంట్ అవ్వాలి అని ఆపోజిట్ పెట్టుకుంటాం. బట్ ఆపోజిట్ ఆల్సో విల్ హ్యావ్ ది సేమ్ యాట్రిబ్యూట్స్, కాబట్టి దాని నుంచి ఫ్రీ కాదు. ఈ విషయాన్ని మనం గమనించాం. పాజిటివ్ యాక్షన్ కాదు. దెన్ ఏమంటాడు, దెన్ ఓన్లీ నెగిటివ్ యాక్షన్, దట్ ఈస్ టు సీ ఇట్స్ ఎంటైరిటీ, దేర్ ఫోర్ హ్యావ్ అన్ ఇన్సైట్. ఆ చూసినప్పుడు అవి ఆటోమేటిక్గా దాని నుంచి అండర్స్టాండింగ్ అయ్యి పక్కకు పోతాయి, డిజాల్వ్ అవుతాయి అని చెప్తాడు. తర్వాత ఇక్కడ ఒక సిమిలీ తీసుకొచ్చాడు. సిమిలీ గారు ప్రాక్టికల్ థింగే చెప్తాడు. మన మాంక్స్ కానీ సన్యాసిస్ కానీ మన అరౌండ్ ద వరల్డ్ ఏం చెప్తారు, నో డిజైర్, నో సెక్స్, డోంట్ లుక్ ఎట్ ఎ బ్యూటిఫుల్ ఉమన్. ఒకవేళ మీరు చూసినా కూడా తల్లిగా భావించండి, లేకపోతే సిస్టర్గా భావించండి అని చెప్తారు. అంటూ దే ఆర్ బర్నింగ్ ఇన్సైడ్. దే డినై చేస్తారు అవుట్ సైడ్, కానీ బర్నింగ్ ఇన్సైడ్, ఇన్ ద ఇన్వర్డ్. సో దట్ ఈస్ నాట్ వాళ్ళకు రిలీజియస్ లైఫ్ అంటారు. వాళ్ళకి లవ్ అనేటటువంటిది లేని సందర్భంలో. సో ఆయన అంటాడు, దే హ్యావ్ అన్ ఐడియా వాట్ లవ్ ఈస్, బట్ ది ఐడియా ఈజ్ నాట్ లవ్. ఆ విషయం దే డోంట్ లవ్ అనే విషయం క్లియర్గా చెప్తాడు. చెప్తూ వెన్ యూ సీన్ ద హోల్ మూమెంట్ ఆఫ్ డిజైర్, అటాచ్మెంట్, ప్లెజర్, then out of that depth of perception comes this strange flower with its extraordinary perfume, and that is love అని మనం ఆ వీడియోలో ఎండ్ చేస్తాడు. ఇంకొక వీడియో అండి, లవ్ అండ్ డెత్ అని ఓహై కాలిఫోర్నియాలో 1977 మాట్లాడినటువంటిది. దీంట్లో స్టార్ట్ చేస్తాడు నెగేషన్ అనే లవ్ అని పెట్టిన తర్వాత ఈయన సఫరింగ్ ద్వారా తీసుకెళ్తాడు. సారో. When you end suffering only, there is love. When you end something only, there is love. అది అయితే ఈ ఎండ్ చేసే ఈ యొక్క సఫరింగ్ లో వితౌట్ ఎస్కేపింగ్, వితౌట్ రేషనలైజింగ్, వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆపోజిట్స్, మనం బాగా లవ్ చేసిన వాళ్ళు ఎవరైనా దూరమైనా లేకపోతే లాస్ట్ టైం లూజ్ అయినట్టయితే we will be in the grip of sorrow because you are the sorrow. Stay with that. So sorrow is the summation of energy అన్నాడండి. డిసిపేషన్ ఏంటి, ఎస్కేప్స్, ఎన్ని ఆపోజిట్స్ క్రియేట్ చేయడము, రేషనలైజ్ చేసుకోవడము, ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా. అలా కాకుండా స్టే చేసినట్టయితే దట్ సారో విచ్ ఇస్ సమ్మేషన్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఫ్రమ్ దట్ అవుట్ ఆఫ్ దట్ కమ్స్ ప్యాషన్. ప్యాషన్ ఈజ్ లవ్ అన్నాడు. దట్ ప్యాషన్ ఈజ్ లవ్. ఆ ప్యాషనే కంపాషన్ విచ్ కమ్స్ విత్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ లవ్. సో అది వాట్ ఎవర్ ఈస్ ద టోటల్ యాక్షన్, అక్కడ విషయం చెప్తాడు. దెర్ ఈస్ అ టోటల్ యాక్షన్, కంప్లీట్ ఇర్రెవకబుల్ అని చెప్తాడు. తర్వాత ఇక కంప్లీట్ గా డెత్ అనే దానికి వచ్చాడు. మామూలుగా మనం అనుకునేది డెత్ అనేటప్పటికి మనం ఏమిటి, మనం లీవ్ చేస్తాము, మన లైఫ్ స్ట్రగుల్ అన్ని అయిన తర్వాత అందరూ చనిపోతాం. కానీ ఈ డయింగ్ అనే ఇది వచ్చినప్పుడు మీరు చూస్తే థింకర్ మన యొక్క బ్రెయిన్ లో ఐ సెంటరు అది భయపడుతుంది దాన్ని ముగించుకోవాలంటే. అంచేత ఇంకొక ఎక్స్టర్నల్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటుంది, ప్రొజెక్షన్ చేస్తుంది, ఒక ఇన్వెంట్ చేస్తుంది కొత్తగా. ఇంకొకటి ఏదో ఇక్కడ మనకు నరకం ఉంటే అక్కడ స్వర్గం ఉంటుంది, ఇంకా మనం అన్నిటిని స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అటువంటి ఒక ప్రొజెక్షన్ చేస్తూ ఉంటుంది, ప్రొజెక్షన్. అయితే కృష్ణమూర్తి అంటారు, నేను ఇంకో డిఫరెంట్ క్వశ్చన్ వేస్తున్నాను ఇక్కడ. వాట్ ఈస్ దిస్ బిఫోర్ డెత్, నాట్ వాట్ ఈస్ ఆఫ్టర్ డెత్. ఆఫ్టర్ డెత్ ఎక్కడ స్వర్గలోకానికి వెళ్తామని అంటున్నాం కాదు. వాట్ ఈస్ నౌ లివింగ్ లోనే వాట్ ఈస్ దిస్ డెత్ అనేటటువంటి అంశాన్ని మనం అడుగుతున్నాము అంటాడు. ఎట్లా, ఇప్పుడు మనం జీవితంలో చేసేదన్నీ కూడా అటాచ్మెంట్, దాంతో వచ్చే పొసెసివ్నెస్, గ్రీడు, జెలసీ, హేట్రెడ్, ఇవన్నీ మనం అడుగుతున్నాం. వీటిని అటాచ్మెంట్ని ఎండ్ చేద్దామా? యు ఎండ్ ద అటాచ్మెంట్, దట్ ఈస్ డెత్. అలాగే జెలసీ, గ్రీడ్, ఎండ్ ద గ్రీడ్. నవ్ ఇట్స్ నాట్ ఏదో గ్రాడ్యువల్ కాదు అంటాడు. దట్ మీన్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే, ఐ ఉన్నటువంటి ఏదైతే మనకు ఉన్నదో ఆ లక్షణాలన్నింటినీ కూడా మనం ఒకటి 1 by 1 కనుక తీసేసి ఎలిమినేట్ చేయగలిగితే, చేసి ఎండ్ చేసినట్టయితే దట్స్ డెత్, అండ్ దట్ ఈస్ లవ్ అనే అంశాన్ని ఇక్కడ ఈ యొక్క వీడియోలో చాలా పవర్ఫుల్ గా మనకి మన ముందుంచాడండి. అంటూ డెత్ అనేది అన్నాడు, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్
పర్గేషన్, క్లీన్జింగ్ అన్నాడు. క్లీన్జింగ్ మన లోపల ఉన్నటువంటి మలినము, ఈ కాన్షియస్ లో ఉన్నటువంటి డిజార్డర్ అంతా కూడా ఎండ్ చేయడమే త్రూ అండర్స్టాండింగ్ డిజార్డర్. దట్ మీన్స్ ఎండింగ్ ద డిజార్డర్, దట్ మీన్స్ డైయింగ్ టు ద డిజార్డర్ ఈజ్ ఆర్డర్. దట్స్ ద బ్యూటీ, దట్ ఇస్ ద లవ్. దట్స్ వాట్ హి సెడ్ సార్. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గారు నెక్స్ట్ టాపిక్ అండి, నెక్స్ట్ వీక్ టాపిక్ చెప్తాను సార్. టైమ్ అండ్ టైమ్ అండ్ టైమ్లెస్, అది కూడా ఒక బాగుందండి.